ధూమపానము ప్రాణాంతకము మరియు క్యాన్సర్ కారకము. మద్యపానము ప్రాణాంతకము. స్వామి, మందార పువ్వులతో అర్చన చేయలేకపోతున్నాను. ఒరిజినల్ ఇవి లేవు. చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టలేకపోతున్నాను. చేసేవాళ్ళు లేరు. ధూపదీపాలు వేయలేకపోతున్నాను. ఫైర్ అలారం మోగుతుందని. ఇక్కడున్న పరిస్థితులు అలాంటివి. దయచేసి నన్ను క్షమించు స్వామి. గుడ్ మార్నింగ్. ఏమైంది తాతయ్య? రోజు వచ్చి మమ్మల్ని నిద్రలేపేవాడివి 2 days నుండి రావట్లేదు. ఆర్ యు ఓకే? మళ్ళీ ఊరు గుర్తుకొచ్చిందా తాతయ్య? అవునరా, కళ్ళ ముందే కనపడుతుంది. తెల్లవారక ముందే ఊరంతా నిద్రలేచేవాళ్ళు. ఊరు మొత్తం అలారం పెట్టుకుంటారా తాతయ్య? ఊళ్ళో అలారంలు ఉండవరా. తెల్లవారుజామునే కోడి కూస్తుంది. కోడికి టైం ఎలా తెలుస్తుంది తాతయ్య? అది ప్రకృతి దానికిచ్చిన వరమమ్మా. ఒక్క కోడేనా? వసంతకాలం వస్తుందని కోయిలు కూస్తుంది. ఇంటికి చుట్టాలొస్తారని కాకి అరుస్తుంది. వర్షం రాబోతుందని కప్పలరుస్తాయి. చుట్టూ పంట పొలాలు, పంట చేలు, పంట కాలవలు, ఇంటి నిండా ఆవులు, గేదెలు, పాలు, వెన్న, పెరుగు, మేగడ. అబ్బో, ఆ రుచి చూస్తే
What a beautiful place. Looks like a dream, Tataya. ఎస్ డ్రీమ్. చివరికదంతా కలగానే మిగిలిపోయేటట్టుంది. నేను మళ్ళీ మన ఊరు చూస్తాననే నమ్మకం నాకు లేదు. Why to worry, Tataya? ఏం చేయను. అక్కడ నా స్కూల్ ఎలా ఉందో, పిల్లలు ఎలా ఉన్నారు, గౌరీ ఎలా ఉందో. గౌరీ అంటే ఎవరు? మన ఆవు. మన ఊళ్ళో ఆవులకు కూడా పేర్లు పెడతారా? పూజలు కూడా చేస్తారు. నేను లేకపోతే గౌరీ గడ్డి తినేదే కాదు. నేను మన ఊరి నుంచి వచ్చేటప్పటికి గౌరీకో బుజ్జాయి ఉంది. బుజ్జాయి అంటే గౌరీ బేబీనా? అవును, దాని పేరు లక్ష్మి. ఆ బుజ్జాయికి ఇంకో బుజ్జాయి. అలా ఎన్ని బుజ్జాయిలు పుట్టాయో, అవన్నీ పాలు తాగుతున్నాయో లేదో అది తలుచుకుంటే నాకిక్కడ నీళ్లు కూడా తాగాలనిపించట్లేదు. నీకంతగా వెళ్ళాలనుంటే డాడీతో గట్టిగా చెప్పేయ్. గట్టిగానా? అవును, ఫేస్ సీరియస్ గా పెట్టి ఐ వాంట్ టు గో టు ఇండియా టు సీ మై విలేజ్ అని చెప్పేయ్. ఫీల్ అవుతాడేమో. తెలుగులో చెప్తే ఫీల్ అవుతాడేమో, ఇంగ్లీష్ లో చెప్పేయ్. కరెక్ట్. యా ఐఎమ్ గెటింగ్ రెడీ. ఐఎమ్ ఫినిషింగ్ మై బ్రేక్ఫాస్ట్. పిల్లలు స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా హాఫ్ అవర్ అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్. ఏంటి, నాకు ఆమ్లెట్ లేదా? ఇప్పటి వరకు మీరు తిన్నది ఆమ్లెటే. ఫోన్ లో మాట్లాడుతూ తింటే అది ఆమ్లెట్టో కార్పెట్టో ఎలా తెలుస్తుందిరా? ఐఎమ్ సారీ డాడ్, ఐఎమ్ ఆన్ ఎ కాల్. ప్లీజ్ డాడీ, ఫోన్ ఆఫ్ చేయి. తాతయ్య మీతో ఏదో సీరియస్ గా మాట్లాడాలంట. సీరియస్ గానా? అబ్బే, నేనెప్పుడన్నాను? ఇందాకేగా డాడీతో ధైర్యంగా మాట్లాడతానన్నావు. నేను కాదు, నువ్వే ధైర్యంగా మాట్లాడమన్నావు. ఏ విషయం డాడ్? తాతయ్యని ఇండియా తీసుకెళ్తానన్నావు, మరి తీసుకెళ్ళవే? ఆ వర్రీతో తాతయ్య నిద్రపోవట్లేదు. వై వరీ డాడ్? జస్ట్ 2 months. 2 months లో వెళ్దాం. ఇదే మాట చాలా ఏళ్ల నుంచి వింటున్నాను. మా పరిస్థితి చూస్తున్నారు కదా మావయ్య. ఈ ప్రాజెక్ట్ వర్కులతో అబ్బో భోజనానికి బాత్రూమ్ లో కూడా స్టాప్ వాచ్ కట్టుకుని పరిగెడుతున్నాం. అదీ కాక అందరం కలిసి ఇండియా అంటే. వెయిట్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. మీ పరిస్థితి నాకు తెలుసురా, కానీ ప్రతి క్షణం నాకు మన ఊరు చూడాలనిపిస్తుంది. బ్రతికుండగా ఒక్కసారి నేను మన ఊరు చూడగలనా అనిపిస్తుంది. అంత మాట అనకండి మావయ్య గారు. మీ అబ్బాయికి మాత్రం ఊరు చూడాలని లేదనుకుంటున్నారా? నిజమేనమ్మా, కానీ మీకు తీరిక దొరికేది ఎప్పుడు, మనం వెళ్లేది ఎప్పుడు? నేనిక్కడికొచ్చి ఏళ్లు దాటిపోయింది. ఇక్కడ పీల్చే గాలి నాది కాదు, ఇక్కడ తాగే నీళ్లు నావి కావు. అసలు నా మనసే నా దగ్గర లేదు. ఇన్నాళ్ళు వెయిట్ చేశారు, ఇంకొన్నాళ్ళు మా కోసం వెయిట్ చేయలేరా? కొన్నేళ్లు, కొన్నాళ్ళు, ఎదురు చూపులు. ఇంకా ఎదురు చూసే ఓపిక ఎక్కడుంది? సరే, దాని గురించి నువ్వేం వరీ కాకు. మీకెప్పుడు అవకాశం ఉంటే అప్పుడే వెళ్దాం. సమాధానం చెప్పరేంటి? ఎక్కడికి వెళ్లారు? ఇండియా వెళ్ళిపోయారు. వాట్? ఇండియానా? ఎలా వెళ్ళారు? ఫ్లైట్ లో. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, టికెట్ బుక్ చేయడానికి నెట్ ఉంది. షట్ అప్, ఐల్ కిక్ యు. మాటకి మాట సమాధానం చెప్పడం బాగా అలవాటు అయిపోయింది. బాగా నెత్తినెక్కుతున్నారు. హౌ కెన్ హీ లివ్ జస్ట్ లైక్ దట్? ఏంటిది? వెంకటేష్కి లతకి ఆశీస్సులు. చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు మీరు బాధపడతారని నాకు తెలుసు, అయినా తప్పలేదు. నెలలు నిండిన పసిబిడ్డ తల్లి దగ్గరే ఉండాలనుకుంటుంది. తల్లికి ఊరికి అంత పోలికుంది. అందుకే నా వాళ్ళని, నా ఊరిని చూడాలని బయలుదేరాను. ఇండియాలో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాన్న. తప్పకుండా కొంచెం తప్పకుండా. నారాయణరావు ఇదేమన్నా రైల్వే స్టేషనా?
చాయ్ సమోసా అమ్మేవాళ్ళు అరుస్తున్నా? అబ్బచ్చా తమరేదో క్లాస్ అయినట్టు మేమేదో మాస్ అయినట్టు పెద్ద క్లాస్ బీకుతున్నామేంటి? ముందు బోటు సరిగ్గా పట్టుకోవడం నేర్చుకో. అడి చెప్పు. అది నారాయణరావు. ఫ్లైట్ ఇదే అని చెప్పారే. ప్యాసింజర్ రాలేదేంటి పాపా? గో మ్యాన్. అబ్బో ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఆటోలు ఎక్కడ దొరుకుతాయి? సారీ సార్, ఇక్కడ ఆటోలు దొరకవు. గ్యారెంటీకి ఇతనే ఉంటాడు. దొరికాడు. సార్ మీ పేరు నారాయణరావు కదా సార్? నీకెలా తెలుసు? ఎయిర్పోర్ట్ లో ఆటో అడిగేది ఒక నారాయణరావు అని నాకు ఎప్పుడో తెలుసు. అదే ఎలా తెలుసు అని. మీ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. మా అబ్బాయా? అవును సార్, నేను ఎర్రమంజిల్ ఆల్ ఇండియా క్యాబ్ సర్వీస్ నుంచి వచ్చాను. మీ అబ్బాయి మీకోసం టాక్సీ బుక్ చేశాడు. చేశాడా? ఆ. నాకు తెలిసి ఇలాంటి పని ఏదో వాడు చేస్తాడని. నాకు టాక్సీ వద్దు. మీరు ఈ మాట అంటారని కూడా చెప్పాడు. చూడు నాయనా, నేను స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉండాలని చాలా కాలం తర్వాత ఇండియాలో అడుగుపెట్టాను. సార్ మీరు అడుగు పెట్టింది ఇండియాలో కాదు సార్, నా కడుపు మీద. అదేంటయ్యా అలా అన్నావు? అవును సార్, ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. ఆ. నాకే ప్రపంచంలో డ్రైవింగ్ తప్ప ఇంకేమీ చేత కాదు సార్. మీరు ఇంకేం మాట్లాడదు. కింద పార్కింగ్ లో టాక్సీ ఉంది, పైకి పట్టుకొచ్చేస్తారు. మీకేమోనండి, ఇంకేం మాట్లాడదు. అంతే 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 అంతే. ఆగండి ఆగండి. నా ఇష్టం. కొడుకైనంత మాత్రాన ఈడొచ్చిన బిడ్డ మీద చేయి చేసుకుంటారా? గుడ్డ వీడు అమెరికాలోనే పుట్టాడండి, అమెరికాలోనే పెరిగి చచ్చాడు. 12 ఏట హోంవర్క్ చేయలేదు, కోపడ్డాను అంతే. పోలీసులు ఫోన్ చేశాడు, వాళ్ళు వచ్చి నా మీద కేసు పెట్టి 6 నెలలు నన్ను జైల్లో పెట్టారు. అక్కడ రూల్స్ అలాంటివి మరి. రూల్సా కాదు గుడ్డ. 16 ఏట బీరు తాగుతున్నాడని కడుపు రగిలిపోయి బాటిల్ తీసి బయటకు విసిరేశాను. మళ్ళీ పోలీసులు ఫోన్ చేశాడు, మళ్ళీ వాళ్ళు వచ్చారు, మళ్ళీ కేసు పెట్టారు, మళ్ళీ నన్ను జైల్లో పెట్టారు. 17 ఏట 18 ఏట 19 ఏట ఇలా పోలీసులు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళని జైల్లో పెడుతూనే ఉన్నారు. అమెరికాలో ఉన్నన్నాళ్ళు సగం జీవితం జైల్లోనే గడిచిపోయింది. అందుకే ఇండియా తీసుకొచ్చాను. ఒరేయ్, నా శాస జీవితాంతాన్ని తోలు తీసేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తారా? అమెరికా వస్తావు కదా, అక్కడ నీ సంగతి చెప్తాను. అమెరికా నిన్ను వెళ్ళనిస్తే కదా, ఇక్కడే నిన్ను చంపేసి శాశ్వతంగా జైల్లో ఉండిపోతాను రా. ఆగమంటుంటే. ఏమైంది సార్? అదా, అమెరికాకి ఇండియాకి మధ్యన రూల్స్ లో చిన్న తేడా. వాళ్ళు తేల్చేసుకునేలానే ఉన్నారు. పద. ఎర్రమంజల్. సలాం భాయ్. సలాం. రండి సార్, కూర్చోండి. ఇద్దరం ముందే కూర్చో. ఎర్రమంజల్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ లో నీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుందే. ఈ ఏరియాలో మనం తెలియని పోలీస్ స్టేషన్ లేదు సార్. వెరీ గుడ్. కాకపోతే ఆ మధ్య చిన్న స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాను. నువ్వు స్మగ్లర్ వా? కంగారు పడకండి సార్, వాడెవడో కొకైన్ పొట్లాలతో నా టాక్సీ ఎక్కాడు. పోలీసులు ఆ కొకైన్ పొట్లాలు ఉన్న స్మగ్లర్ని పట్టుకుని నన్ను నా టాక్సీని వదిలేశారులేండి. రక్షించావురా నాయన. పద. పాపం, పిల్లలు బాగా అలసిపోయినట్టున్నారు. అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్టా? అవును సార్, పొద్దున్నే బ్యాగులు వేసుకుని కంగారుగా స్కూల్కి వెళ్తారు. క్లాస్కి వెళ్ళగానే టీచర్లు పిల్లల్ని పుస్తకాల మధ్య పడేసి దంచేస్తారు. ఇంటికి వెళ్ళగానే అమ్మా బాబులు ర్యాంకులని ఉతికేస్తారు. ఇంటికి స్కూల్కి మధ్య ఇదిగో ఈ 1 గంటే రెస్ట్. ఇక పిల్లలకు ఆడుకోవడానికి పాడుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది సార్? నెమలి పిల్లలు జూలో బతికినట్టే. మాస్టర్కి దండం పెట్టి. అబ్బో. నమస్కారం అయ్యా. నాన్న దగ్గరికి వెళ్ళి మీ మొహాలు కరగా ఆ పప్పు బెల్లాలేవో తొందరగా పంచి తగలరండి. వెళ్ళి పాఠాలు చెప్పుకుందాం. మీకెప్పుడు తిండికోలే మంగపతి గారు. అచ్చులు అల్లులు తినుబండారాలు కావు కాబట్టి బతికిపోయాయి, కానీ లేకపోతే వాటిని కూడా నమిలి మింగేసేవారు కాదు. వేదవతి మాస్టారు. పిల్లలు, తెలుగు భాషకు ఓనమాలు ఆ ఆలు. ప్రతి ఊరికి ఓనమాలు ఈ 5 మాటలు. అరక అంటే సేద్యం. ప్రతి ఊరు సేద్యంతో కళకళలాడాలి. అనుబంధం అంటే మనందరి మధ్య ఆత్మీయ అనుబంధం తొలికిసలాడాలి. ఆచరణ అంటే ప్రతి ఊరికి ఒక కట్టుబాటు ఉంటుంది, దానిని మనందరం తప్పకుండా ఆచరించాలి. ఆదరణ అంటే
సొంత లాభం కొంత మానుకొని ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. ఆనందం ఈ 4 చేస్తే మనకు సంతోషం, ఆనందం వాటంతట అవే వస్తాయి. ఈ 5 కలిస్తేనే పిడికిలి, అదే మన బలం, మన గుండెకాయ. మంగపతి మాస్టర్, ఇంకా మీరు ఎదురు చూస్తున్న ఘట్టం. అయ్యా, మీరంతా పలకలవి పంచండి. మీరు మాత్రం పప్పు బెల్లాలు మీరు తినకుండా పిల్లలకు పెట్టండి. అలాగే. ఏరో చెట్టు మీద కొమ్మలేల జుమ్ములేలరా జుమ్ములేలరా జుమ్ములేలరా. అరే బావా, అకౌంట్లో బాగాలేదన్నారు, ఇప్పుడు ఎలా ఉందిరా? ఇప్పుడు బాగా ఏంట్రా? పిల్ల నాడి కొడితే వంగి చూసింది ఎందుకో, మరి తొంగి చూసింది ఎందుకో, 10 మంది వచ్చింది ఎందుకో, పంచాయతీ చేసింది ఎందుకో. ఇవాళ వచ్చామా మాట సుబ్బమ్మా. గుడికాయలు ఆడదామా వద్దురో రబ్బయా, గూటి పిల్ల ఆడదామో రండిరో రబ్బయా. రే బుడ్డోడా, ఏంట్రా మామిడి తిండా? ఇది నాదే. కాలరాని చూశాను, టైఫాయిడ్ చూశాను, కానీ ఇలాంటి మహమ్మారిని చూడలేదు. అమ్మో మాస్టర్, మా గజగల్లంటూ నువ్వు తీసాం మ్యాటర్ లెక్క చూద్దాం. తినవే బంగారం, తిను. రుక్మిణి ఊరెళ్ళిన దగ్గర నుంచి నువ్వు అసలు తిండి తినడం మానేసావు. స్కూల్లో బెత్తం వాడను కదా అని ఇక్కడ కూడా వాడనని అనుకుంటున్నావేమో. ఒళ్ళు పంబరేగిపోతే రాస్కల్. తల్లి తినవే. ఈ టమాటా తిను, సి విటమిన్. ఈ దోసకాయ తిను, ఈ విటమిన్. మొన్నేంటి కాకరకాయ వదిలేసావు? చేదే కానీ ఒంటికి మంచిదే. దా తిను, నా మాట తిను, నా బాబే. ఏంటి మ్యాటర్ ఆవుకు పాఠాలు చెప్తున్నారు? పాఠాలు మనుషులకే కాదయ్యా, జంతువులకు కూడా నేర్పాలి. ఒక్కోసారి మనకంటే అవే బాగా వింటాయి. అది చూడు, నేను చెప్పిన పాఠాలు ఎంత బాగా నెమరేస్తుందో. అసలు మనిషి కూడా ఒక పశువేనయ్యా, కాకపోతే జ్ఞానం నేర్చుకుని మనిషి అయ్యాడు. మానవత్వం మర్చిపోయి పశువు అయ్యాడు నీలాగే. వస్తానండి. ఆడికి మేత పడిపోయింది, వెళ్ళిపోయాడు. నీ మేత కానిచ్చావంటే నా మేత కోసం నేను ప్రెసిడెంట్ గారింటికి వెళ్ళాలి. కానీ వాళ్ళంతా వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నారు బావా. అయినోళ్ళంతా వచ్చేస్తున్నారు, అసలు రాలేదేంటి? మీరు అలా ఎదురు చూడడం, ఆకుపరిచే వేళకు ఆయన అందుకోవడం మాకు మామూలే కదండి. మీరు పదండి అయ్యా. దేనికైనా వెనకుండొచ్చు గానీ భోజనానికి ఉండకూడదు. అసలు భోజనానికి రుచి ఏమిటో తెలుసా? వేడి వేడిగా తింటేనే తృప్తిగా తినొచ్చురా. పదండి పదండి, పదండిరా. ఏ మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఎరా నారాయణ, నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ ఇష్టం. నువ్వు ఫస్ట్ బెల్లుకు తింటావో లాస్ట్ బెల్లుకు తింటావో నేను అడగను. కానీ అమ్మాయి ఇంట్లో లేనప్పుడు టంచనగా మన ఇంట్లోనే భోజనం చేయాలని నీకెన్నిసార్లు చెప్పానురా. గౌరీ నా టైం అంతా తినేసిందక్క. ఏ పెరమాళ్ళు ఆకుపట్రా. వాడికి పాఠాల్లో పడితే పదార్థాలు గుర్తుకురావు. ఏమండి మంగపతి గారు? ఏమిటండి? మా ఆవిడేమో పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళనివ్వండి. వీరయ్య గారి పెళ్ళానికి జ్వరం. రానివ్వండి. సరే, మన ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఇంకా పెళ్లే కాలేదు. కానే కాదు, హోటళ్లు లేని ఈ ఊళ్ళో మాలాంటి వాళ్ళకి ప్రతి పూట ప్రెసిడెంట్ గారి పుణ్యమాని భోజనాలు జరుగుతూనే ఉంటాయి. జరుగుతూనే ఉంటాయి కదా. మీకేమైందండి ఇలా దయచేశారు? నా మొహం కరగా నేను ఇలా రోడ్డు మించి వెళ్తుంటే ఉలవచారు గుప్పు అంది. అంటే నా కాళ్ళు ఇలా తగలడ్డాయి, నేను ఇలా వచ్చి కూర్చున్నాను. తిననివయ్యా. ఏ ఇంట్లో ఎంతమంది చేతులు గడిగితే ఆ ఇంటికి అంత మంచిది. ఇది మా అక్కాబావుల ఇల్లు. ఇక్కడ నిత్యం 100 విస్తర్లన్నా లేవాలని నా కోరిక. ఈ ఇల్లే ఒక అక్షయ పాత్రయ్యా. నిజమే గాని మాస్టారు, ఇలా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయేమోనని. కూర్చొని తింటే కరుగుతాయేమో గాని పెడితే కరగవయ్యా. పెట్టటం పల్లె సంస్కృతి. అదీగాక పెట్టేవాడి చేతిని పరమాత్ముడు ఎప్పుడూ వదలడంటారు. తల్లి తండ్రి లేని నారాయణరావు చిన్నపిల్లాడుగా చదువుకునే రోజుల్లో ఓ రోజు నా దగ్గరకు వచ్చి, వారాలు చేసుకుంటున్నాను, ఒక పూట భోజనం పెట్టండి సార్ అన్నాడు. నాకు చాలా బాధేసింది. వారానికి ఒకసారి పెట్టేది అన్నం కాదు, భిక్షం. నువ్వు నా బిడ్డలాంటి వాడివి, మా ఇంట్లోనే తిను అని చెప్పాను. నారాయణరావు తిన్నంత మాత్రాన నాకు పోయిందేమీ లేదు. కానీ బంగారం లాంటి మనిషి నాకు బిడ్డయ్యాడు. మా ఆవిడకు తమ్ముడి కన్నా ఎక్కువయ్యాడు.
మన ఊరికి ఊపిరయ్యాడు. ఓే పెరుమాళ్ళు గుమగుమలు ఆడిపోతోంది. ఏమిట్రా అది? జలపుష్పాలండి, జలపుష్పాలు. జలమేమిటి, పుష్పమేమిటి? నీ మొహం కడగా. చేపలు పులుసండి. ఆయన తినలేట్రా. పోస్ట్ చేయని ఉత్తరం. రుక్మిణి, గుర్తొస్తున్నావు. రోజూ గుర్తొస్తున్నావు. ఎంత గుర్తొస్తున్నానేంటి? ఎంతనా? నదిని కౌగలించుకోవడానికి సముద్రుడు ఎంత తాతహలాడతాడు, కలువను ముద్దాడడానికి చంద్రుడు ఎంత ఉవ్విళ్ళూరుతాడు, కొత్త చిగుళ్ళను అందుకోవడానికి కోయిల ఎంత తాపత్రయపడుతుందో నీ రాక కోసం నేను. అర్థమైందా? ప్రయాణం బాగా సాగిందా? మాస్టర్ గారు బాయ్ ఈ వేళ కదా పుట్టింటి నుంచి వచ్చింది. కాస్త లీవ్ పెట్టచ్చు కదా. నా మొహం కడగా. అప్పుడప్పుడు స్కూల్కి వచ్చే వాళ్ళకి అది అర్థం కాదులేండి. మీ మొహం కడగా. కౌంటర్లు బానే వేస్తారు. సైలెన్స్. మన నాన్నగారు తాడు చెట్టు మీద నుంచి పడిపోయాడంట్రా. ప్రెసిడెంట్ గారు మన నాన్నగారయ్యా. ఏంట్రా గొడవ? ఏంట్రా నారిగా? రే నారిగా బావా, ఇప్పుడు వాడికి కావాల్సింది వైద్యం కాదు, ధైర్యం. రే నారిగా, నీకేం కాదురా. ఈ ఊరంతా నీ వెనకాల ఉందరా. నీకేం కాదురా. కళ్ళు తెరు. రే బామ్మరిది, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వీడు నవ్వుతూ తిరిగి ఊళ్ళోకి రావాలి. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఏమమ్మా రుక్మిణి, ఎంతసేపు నీ కొడుకు గోలేనా? మీ ఆయన గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? వదినా, నేనే వద్దాం అనుకున్నా. పిల్లడితో కుదరక. అదేనమ్మా మన ఆడాళ్ళ బలహీనత. పెళ్ళయ్యాక మొగుడు మొగుడు అంటాం, పిల్లలు పుట్టాక పిల్లలు పిల్లలు అంటాం. పొద్దున్నేస్తే 1,00,000 వ్యవహారాల్లో మునిగి తేలే మగాళ్ళకి కాస్తంత మురిపం కావాలి. ఎందుకంటే మగాళ్ళు కూడా మీసం వచ్చిన పసిపిల్లలే. రే నారాయణరావు బావా, ఇదేరా నువ్వు రాత్రిపూట పెద్దవాళ్లకు పాఠాలు చెప్పాల్సిన బడి. ఎలా ఉంది? బాగుంది బావా. అందరూ వచ్చేసి కాదు. ఏమాయ్, కాఫీయో గీఫీయో ఇవ్వచ్చు కదా. ఏంటిది? గీఫీ. ఏమాయ్, ఆ ఉప్మావో గిప్మావో పెట్టచ్చు కదా. ఏంటిది? గిప్మా. సత్యాగ్రహమా, సతీ ఆగ్రహమా, అలక,
మెలిక అరే ఎందుకా కన్నీళ్లు? ఇప్పుడేమైందని? ఏం కాలేదని ఓ అచ్చట ఓ ముచ్చట, ఓ ముద్ద ఓ మురిపెమ. స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు, గోడకేసి నల్లబొడ్ల దానికి అతుక్కుపోయారు. మీతో పెళ్ళవుతుంటే మాస్టర్ని పెళ్లి చేసుకుంటున్నాను, 5 కొట్టేసరికి ఇంట్లో ఉంటానని మురిసిపోయాను. కానీ ఇదిగో పెళ్లి చేసుకుంది మాస్టర్ని కాదు, అక్షరాలను ఇప్పుడే అర్థమైంది. ఇది అది కాదు కానీ మీరేం చెప్పొద్దు. అసలు నన్ను సరిగ్గా గమనిస్తున్నారా? ముక్కు మొహం పరిశీలిస్తున్నారా? మొగుడికి పట్టని అందం ఏమందమండి? భార్య అందాన్ని భర్త ప్రత్యేకంగా చూడడు. ఆమె అందం అతని మనసులో ఉంటుంది. ఆమె కదిలినా, తిరిగినా, పూలు కోసినా, నీళ్లు చేదినా, పిల్లాడికి జోలపాడినా, ఇలా ప్రతి సందర్భంలోనూ భార్య భర్తకి అందంగానే కనిపిస్తుంది. అసలు నేను నిన్ను ఎన్నిసార్లు అందంగా చూశాను. బ్రేకు వెయ్యాలయ్యా, తొక్కకూడదు. సార్ ఏంటి సంగతి? బారుగా పో. ఏమయ్యా, మేము పొద్దున్నే బారుకెళ్ళి ముందు కొట్టే వాళ్ళు కనపడుతున్నావా? బారంటే నేరుగా వెళ్ళమని అర్థం. అసలు ఏమైందయ్యా? హిందూ ముస్లింల గొడవ, మీరు ఇటు వెళ్ళండి. ఈ హిందూ ముస్లింల గొడవలేంటయ్యా? ఏముంటాయి సార్, ఎవడో హిందూ ఏరా అని ఉంటాడు, అవతల ముస్లిం పొబే అని ఉంటాడు. ఇద్దరి మధ్య గొడవ. 5 నిమిషాల తర్వాత ఎవడి పనిలోకి వెళ్ళిపోతారు. ఆ పక్కన ఉంటారే, అదిగో ఆళ్ల వల్ల ఈ టేక్ డైవర్షన్ దాకా వస్తుంది. అయినా నా తెలియకడుగుతాను సార్, ఈ మతం పేరుతో మనుషులు ఎందుకు కొట్టుకుంటారు సార్? మతం పేరుతో మనుషులు కొట్టుకోరయ్యా. మతం అంటేనే మంచి. అది దేవుడి చేతిలో బెత్తం. మనిషిని కంట్రోల్ చేయడానికి దేవుడిచ్చినటువంటి ఆయుధం. రాముడి ఎదుటి చేతులు జోడించిన, అల్లా ఎదుటి చేతులు చాచిన అదే చేతులు. చేతులకు మతం ఉండదయ్యా. అసలు దేవుడు చేతులిచ్చిందే పని చేయడానికి, ప్రార్థించడానికి, ఎదుటి మనిషిని పొడవడానికి కాదు. ఆ రోజుల్లో మా ఊళ్ళో ఎలా ఉండేది? తప్పకుండా అయ్యగారు వస్తున్నారు. ఆహా, రాజటీవీ అయ్యగారు రాజు కూర్చున్నట్లుంది బండి మీద. మెల్లగా మెల్లగా అయ్యగారు జాగ్రత్తరా. అయ్యి రండి రండి. రజియా, అయ్యే కాదు, కాయ్యేను. ఈరోజు రంజాన్ మొదలు, నీ ఉపవాసం మొదలు. అందుకే నీకోసం బాదం పాలు తెచ్చాం. ఆ మాటకు వస్తే ఈ ఊళ్ళో ఎవరైనా సరే రంజాన్ ఉపవాసం చేస్తే మొదటి తీపి ఈ పెద్దిరాజు ఇంట్లోంచి రావాల్సిందే. ఏ ఇంట్లో నోము జరిగినా మొదటి వాయనం ఈ పెద్దిరాజు ఇంట్లోంచి రావాల్సిందే. ఈ జిల్లాలో ఏ శుభకార్యం జరిగినా ఈ పెద్దిరాజు ఆశీస్సులు ఉండాల్సిందే. ఏ మాణికం, ఏమంటావు? కొంచెం అటు ఇటుగా అంతేనండి అయ్యా. అది ఏం తేవాలో తెలియక అరటిపళ్ళు అట్టుకొచ్చాను. ఇస్మాయిల్, ఇవి అంగట్లో ఇవి కావు, మా ఇంట్లో చేయించి తీసుకొచ్చా, తీసుకో. ఆలస్యమైందా ఇస్మాయిల్? ఏదో బొమ్మ గీసుకుంటూ కూర్చున్నాను. నీ ఇంట్లో మక్కా మదీనా క్యాలెండర్ లేదన్నావు. నేనే స్వహస్తాలతో గీశాను. రంజాన్ మొదలైంది కదా, నా తరపున ఇది నీకు కానుక. శుక్రియా సార్. ఏదమ్మా టీ? చూడమ్మా, రోజు ఇటువైపు నుంచి వెళ్తూ నీ చేతి టీ తాగి నీకు రుణపడిపోతున్నాను. ఇందులో రుణమేముంది భాయిజాన్? ఇది ఇచ్చే ఊరు, ఇక్కడందరిది పెట్టే మనసు. ఇదిగో మున్సబు గారు కొట్టు పెట్టుకోవడానికి అరిగిచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. రాఘవయ్య భాయ్ ఉచితంగా రోజు పాలు పోస్తున్నారు. సుబ్బారాయుడు భాయ్ కావాల్సినంత చాయ్ పత్తా, కావాల్సినంత చక్కెర పంపిస్తున్నారు. నేను మీ అందరికీ చాయ్ చేసిస్తున్నాను. ఇందులో రుణమే ఉంది. అయినా స్నేహితుల మధ్య ఉండాల్సింది దోస్తీయే కానీ రుణం కాదు భాయిజాన్. అసలే మాస్టారు, మా చిట్టిరాజు ఇప్పుడు 10th క్లాస్ కదా, వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడా? ఆ మాటకు వస్తే ఈ ఊళ్ళో ఎవడైనా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యంటే అది ఈ పెద్దిరాజు కొడుకై ఉండాలి. ఈ రాష్ట్రంలో కొంచెం అటు ఇటుగా అంతేనండి అయ్యా. మా ఖాదర్ పరిస్థితి ఏంటి సార్? మరి మా మనోడి సంగతి మాస్టారు? మా సెలపతోటి సంగతి ఏంటండి గురుగారు? మాస్టారు, మా సురేష్ 10th గండం గట్టెక్కుతాడా, లేకపోతే నాలా పచ్చడి బండి అమ్ముకోవాల్సిందేనా? మీరు ఇలాగా 16 మార్కుల ప్రశ్నలాగా నా మీద దాడి చేయకండి. మీ పిల్లల దిగులు మీకొద్దు. వాళ్ళు నా పిల్లలు. వాళ్ళు పాస్ అయ్యేటట్టుగా చదివించడం నా బాధ్యత. ఇంతకీ పిల్లలెక్కడా? ఇక్కడెక్కడో ఆడుకుంటున్నారు భాయిజాన్. బేటా ఖాదర్, చిట్టిరాజు ఈ జిల్లాలో నంబర్ 1 బంగారు రాజు.
పిచ్చిలాగనా చలపతి ఒరే నా అనకాపల్లి బెల్లమా కిస్మిస్ దాక్ష వెంకట సురేష్ మాస్టారు వీళ్ళు చదువులు అని ఊళ్ళో పెట్టుకోవాలి. శ్రీరాముడు వనవాసం వెళ్ళాడని దశరథుడు బాధపడితే ఆ పుత్రశోకం గురించి జనం ఈనాటికి గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే తల్లిదండ్రులు విడిచిపెట్టి పై చదువుకెళ్లే కుర్రాడు చేసేది వనవాసమే, కలిగించేది పుత్రశోకమే. ఏయ్, పట్టణం చదువులు మోజులో పడి అమ్మా నాన్నలకు అన్యాయం చేస్తావా? అన్నయ్య గారు, వాళ్ళలో ఉన్నది నా రక్తం. ఏ చదువుకి ఏ ఊరెళ్ళినా వాడు తిరిగి రావాల్సింది అయోధ్య, ఈ ఊరే కదా. వెళ్ళేటప్పుడు దారిలో నారాయణరావు మావయ్యకు ఒకసారి కనపడి అంత టైం లేదు నాన్నగారు. పోనీ వాళ్ళ అబ్బాయి అక్కడ ఇంటర్వ్యూతో చదువుతున్నాడు, వాడిని కలుస్తున్నాను నాన్నగారు. సరే సరే, వర్షం వచ్చేటట్టు బయలుదేరు. వచ్చేది వాన కాదండి, సైక్లోన్ సుబ్బారావు. మంచి కూడా దొరికేలా ఉంది. చెప్పేస్తా, నువ్వు పొలం గట్టు దగ్గర సిగరెట్ కాల్చినట్టు చెప్పేస్తా. చంపేస్తా, చెప్పేస్తా, ఇచ్చేస్తా, ఏం లేదు నాన్న. పట్నం నుంచి వస్తూ వస్తూ గళ్ళ చొక్కా ఒకటి తీసుకురమ్మన్నాడు. పని చేయకు, ఆడ చొక్కా మీద ఉన్న గడికి మధ్య కూడా తగాదా పెడతాడు. ప్రతిజ్ఞ ఎవరు చేయిస్తారు? సార్ నన్ను పిలవండి సార్. సరళా, నువ్వు వచ్చి చేయించమ్మా. క్లెవర్స్ కే ఇప్పుడు ఛాన్స్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఆగు, ఏం చేయలేదా? మరి గట్టిగా చదువు. ప్రతిజ్ఞ చేస్తుంటే ఈ దేశం నాది అన్న భావన రావాలి. ఆ నిత్యం దేశమంతటా ప్రతిధ్వనించేంత దృఢంగా ఉండాలి. నేను చేస్తా చూడు. భారతదేశము నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. భారతీయులందరూ నా సహోదరులు. చేయించు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అరే, ఆ సర్లాకి గిర్లం చేయాలరా. ఎందుకురా? అది నేనేం చేసింది? ఎప్పుడు ప్రతిజ్ఞ చేద్దామన్నా అది నాకు అడ్డొస్తుందిరా. ఎందుకు నవ్వుతావు? నీకు సరిగ్గా తెలుగు మాట్లాడడానికే రాదు, ఇంకా ప్రతిజ్ఞ చేసేంత తెలుగు ఏమొస్తుందిరా? మాకి మీకి ఎందుకు ఏమిటి కాదారు? బాబు, ప్రతిజ్ఞ చేయడం అంటే పాలు పితికేంత ఈజీ ఏం కాదు, దానికి చాలా ఎదగాలి. చుబ్బే, ఏదో ఒక రోజు నేను ప్రతిజ్ఞ చేయించకపోతే నాకు ఈ పేరు కాదరే కాదు, ఇది నాకి నీకి సవాల్. ఈ కట్టెలు అమ్ముకునే దాని కడుపున ఎందుకు పుట్టావే? అడవిలో మానుని కప్పడానికి కూడా ఆకులుంటాయి. వయసొచ్చిన ఈ బంగారు తల్లిని కప్పడానికి ఈ రెండు చేతులు తప్ప వేరే ఏమీ లేని దీనురాల్ని కదమ్మా. అబ్బే, ఏం లేదు. ఇంట్లో కలప కావాల్సి వచ్చింది, చెప్పేళ్దాం కదా అని వచ్చాను. పచ్చగా కళకళలాడాల్సిన పల్లెటూరు ఒంటి మీద చిరుగులు పడ్డాయి. ఆ చిరుగుల్ని కుట్టే సూదిదారాలేంటో తెలుసా అమ్మా? అక్షరాలు. అక్షరాలని బాగా చదువుకోవాలి, చదువుకుని బాగా పైకి రావాలి, నలుగురికి చదువు చెప్పాలి. అర్థమైంది? వస్తా. అమ్మా, మీరు రమ్మన్నారని మాస్టర్ గారు చెప్పారు. రామా, తీసుకో తీసుకో, బాగా చదువుకోవాలి, సరేనా? తీసుకో. ఏమండి మగపతి గారు, మీకు బుక్ పోస్ట్ వచ్చిందండి. సంతోషం. ₹1 ఇవ్వండి. రూపాయ? నీ మొహం కదగా. వారెవరో దిక్కుమాలిన వారు స్టాంప్ అంటించకుండా నాకు ఉత్తరం రాస్తే ₹1 నన్నే కట్టమంటావా? నాకు ఈ ఉత్తరం వద్దు, వారికే తగలే. వెళ్ళు. ఒట్టు స్వామి, ఎవరికి చెప్పను స్వామి, ప్రామిస్ స్వామి. ఈ సంగతి ఎవరికి చెప్పను స్వామి, ఒట్టు స్వామి, ప్రామిస్ స్వామి. ఏంట్రా, మా కూడా చెప్పరా? చెప్పనురా, నా ప్రాణం పోయినా చెప్పనురా. చెప్పకపోతే మా నాన్న మీద ఒట్టు. రేయ్,
నువ్వు కనుక చెప్పలేదనుకో మంగపతి మాస్టర్ మీద ఒట్టురా. చెప్పేస్తా. రాత్రి నాకు కళ వచ్చిందిరా. ఆ కల్లో ఎవరు మనిషి కనిపించి ముక్కు మీద 100 సార్లు వెంకటేశ్వర స్వామి నామం గీక్కుంటే దేవుడు ప్రత్యక్షమైతాడని చెప్పాడురా. ఈ రహస్యం ఎవరితో చెప్పొద్దన్నాడురా. దేవుడు ప్రత్యక్షమైతే ఏమవుతుందిరా? ఇంకేమవుతుందిరా? వరాలు, డబ్బులు, పప్పులు, బెల్లాలు, డైమండ్ బిస్కెట్లు, సిల్వర్ బిస్కెట్లు, తిమ్మిరి బిల్లలు, పిప్పర్మెంట్ బిల్లలు. నాన్నకి 100 గేదెలు. మాకు ఊర్లో బంగ్లా, జిల్లాలో బంగ్లా, రాష్ట్రంలో పెద్ద బంగ్లా. ఏమోరా, నేను ముస్లింని కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అవుతాడో అవడో నాకు తెలీదురా. ఇది నాకు డౌట్ రా. అయితే నీ సంగతి పక్కన పెట్టరా, మమ్మల్ని ట్రై చేయనిరా. ఒకటి మాత్రం అందరు గుర్తు పెట్టుకోండిరా, ఈ సంగతి మాత్రం రహస్యంగా ఉండనివ్వండిరా. అందరికీ దేవుడు ప్రత్యక్షమైతే ఇంకా మన గొప్పతనం ఏముందిరా? ముక్కు గిక్కుంటే కల్లో దేవుడు కనిపిస్తాడని సురేష్ అందరికీ చెప్పాడు సార్. ముక్కు గీరుకుంటే దేవుడు ప్రత్యక్షం అవ్వడరా. మంచి పనులు శ్రద్ధగా చేస్తే అప్పుడు ప్రత్యక్షం అవుతాడు. అయినా దేవుడు ప్రత్యక్షం అయితే అడగాల్సింది డబ్బు కాదురా, ధైర్యాన్ని. ధైర్యం ఉన్నవాడే ధనవంతుడు. ధైర్యం ఉన్నవాడే ఏదైనా సాధించగలడు. ఇంకెప్పుడు ఈ ముక్కుతి మన వేషాలు వేయకండి. మాస్టరు, నా మొహం కడగా ఆ మొహమే బాగా కడుక్కుని టించర్ పోసుకోండి. నాకు భయంగా ఉంది. ఎందుకు? అది కూడా ఒక భుక్తే. ఏమోనండి, నాకు చిన్నప్పటి నుంచి ఆ శబ్దం వింటే భయం. ఆ కొరట దెబ్బ విన్నప్పుడల్లా ఏదన్నా కీడు జరుగుతుందేమోనని అనిపిస్తుంది. వాడికి ఏదైనా తీసుకెళ్ళి. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం. ఉత్తరం వచ్చిందండి. ఏమయ్యా రామకోటి, ఊళ్ళోకి ఎవరో మిలిటరీ చౌదరి వచ్చాడంట. అంటే అతను మిలిటరీలో పనిచేశాడా? కాదండి, ఆడి కూతురు అల్లుడు మిలిటరీలో డాక్టర్లుగా పనిచేసేవాళ్ళు. యుద్ధంలో పోయారు. మన జిల్లా ఊడే కదా అని మన ఊళ్ళో 10 ఎకరాల భూమి ఇచ్చారు, వచ్చేసాడు. మరి బుడ్డోడు మనవాడండి. ఎక్కడో సిటీలో చదువుకున్న కుర్రాన్ని పల్లెటూరుకి పట్టుకొచ్చాడు. అలవాటు లేక అవస్థపడా? ఎందుకు పడ్డు? కానీ మనవడి కంటే ఆస్తే ముఖ్యమని వచ్చేసాడు. మనిషి కూడా అంత మంచివాడు కాదయ్యా. ముక్కు పట్టుకుంటేనే ప్రాణం పోయే ఈ వయసులో మనవడి భవిష్యత్తు గాలికి వదిలేసి దర్జాయాలుగా పెట్టడానికి వచ్చాడు. వాన పడితేనే జర్రి బయటకు వస్తుందంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళయ్యా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కలుగులో నుంచైనా బయటికి రావచ్చు. గ్రాండ్పా, అడ్డగాడిద అంటే ఏంటి? అడ్డగాడిద అంటే డాంకే, హార్జెంటల్ డాంకే. ఎందుకురా అలా అడిగే? చారలు దున్నపోతంటే? చారలు దున్నపోతంటే బఫెలో విత్ స్ట్రైప్స్. ఎందుకురా అలా అడిగే? ఏం లేదు, మీ తాత అడ్డగాడిదలా చారలు దున్నపోతులా కూర్చోకపోతే తన పని తాను చేసుకోవచ్చుగా. సిగరెట్ పెట్టే తేయడానికి కూడా నిన్ను పంపిస్తాడా అని ఆ స్ట్రీట్ అండ్ షాప్ వాడు యాంగ్రీ ఫీల్ అవుతుంటేను. ఈ మాట ఆడన్నాడు, నువ్వు అంటున్నావా? ఆడే అన్నాడు. అట్లా సిగరెట్ పెట్టి అక్కడ పెట్టి నువ్వు లోపలికి వెళ్ళా. రే కాదు, త్వరగా కొట్టరా. ఎంతసేపు ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి? ఎరా రే మాస్టర్, కూర్చోండి 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 రా. మీరు కూడా గుడికొచ్చారే, వెరీ గుడ్. చెప్పండి, దేవుణ్ణి ఏం కోరుకున్నారు? దేవుడు కాదు మాస్టరు, ఇది దేవతాలయం. కరెక్టే రోయ్.
మరైతే చెప్పు, అష్టలక్ష్ములు ఎంతమంది? అష్టలక్ష్మి నాకు తెలుసు మాస్టారు. చెప్పరా. వెంకటలక్ష్మి, అనంతలక్ష్మి, సుబ్బలక్ష్మి, చెంచులక్ష్మి. ఒరేయ్ నేను అడిగేది మీ వీధిలో ఉన్న లక్ష్ముల గురించి కాదురా, అష్టలక్ష్ముల గురించి. కూర్చో. ఒరేయ్ చలపతి, నువ్వు చెప్పరా. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇందులక్ష్మి. యారా, లెక్కల్లో నువ్వు జీనియస్వి కదా, ఇది కూడా నీకు తెలుసు. ట్రై చేయరా. గుర్తొచ్చింది మాస్టారు. చెప్పు. ఇందులక్ష్మి మా అమ్మ సార్. సైలెన్స్. ఆదిలక్ష్మి అని కదా నీ ఉద్దేశం? అవును సార్, మా అమ్మ పేరు ఆదిలక్ష్మి. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది కదా మాస్టారు. అమ్మే కనుక బతుకుంటే అందరూ నన్ను ఆదిలక్ష్మి కొడుకు అని పిలిచేవారు. ఎప్పుడైనా అమ్మ గుర్తొచ్చిందనుకోండి, ఇలా దేవాలయానికి వస్తాను. అమ్మవారు కూడా అమ్మే కదా సార్. అమ్మయ్యా, మందుకేం ప్రాబ్లం లేదే, కానీ ఈ ఊర్లో మందు బాబులకే ప్రాబ్లం ఉన్నట్టుంది. కంపెనీ లేకుండా మందు తాగడం అంటే పిల్ల లేకుండా పెళ్లి చేసుకోవడం లాంటిది. నేనొప్పుతాను. వెళ్ళి ఎవరినో ఒకరిని తీసుకొస్తా, ఈ ఊరిని ఐసు ముక్కలా వాడుకుంటా. పెద్దిరాజు గారే. ఈడెవడయ్యా మిమ్మల్ని చెయ్యెట్టి పిలిచేస్తున్నాడు? ఎవడొచ్చినా ముందు మన ఇంటికి రావాల్సిందే అంతే కదా మరి. నమస్కారం అండి. ఏం చౌదరి? రాజుగారే, మీరు ఒక్కసారి మా ఇంటికి రావాలండి. నేను మీ ఇంటికి రావడమా? అది కుదరదయ్యా. ఎవరైనా ఈ ఊళ్ళో కొత్తగా దిగితే ముందు మా ఇంటికి రావాలి. ఎవరైనా ఈ జిల్లాలో కొత్తగా దిగితే మా ఇంటికి రావాలి. ఎవరైనా ఈ రాష్ట్రంలో కొంచెం అటు ఇటుగా అంతేనండి అయ్యా. అది కాదండి, మందు. మందా? టానికా? బలానికా? బలానికి టానిక్ ఎందుకయ్యా? మేకపాలు చాలు, పొద్దునే గుటక ఉక్కు. అసలు విషయానికి వస్తే ఈ ఊళ్ళో బలం అంటే ఈ పెద్దరాజుదే. ఈ జిల్లాలో కొంచెం అటు ఇటుగా అంతేనండి. అది కాదండి, సోడా సోడా సోడా. గ్యాస్ స్టవ్ రా. అయితే ఊరి బయట షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తాగు. నన్ను వదిలేయండి సార్. సారయ్య వస్తున్నానండి. అయ్యగారు, వీడేదో తేడాగా ఉన్నాడే. ఇప్పుడు వీడి కూతురు అల్లుడు దేశం కోసం మిలిటరీలో వస్తే వీడు మన ఊరిని ముంచడానికి వచ్చాడా ఏంటి? ఎలా ఉంది? బాగుంది. ఫారెన్ సరుకు, నాటు కాదు, స్లోగా నెమ్మదిగా ఎక్కుతుంది. నువ్వు ఎప్పుడు చూసాండ? ఏమండి, పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంత శ్రద్ధగా తయారవుతారు. ఏంటి కారణం? ఆడవాళ్ళ మొహం చూడమంటే పాదాలు చూస్తారు. మరి ఎందుకు మీరు అంతలా తయారవుతారు? చూడు, ప్రతి గురువుకి 3 లక్షణాలు ఉండాలి. మంచి కంఠం, మంచి రూపం, మంచి ఆహారం. గంట సేపు పాఠం చెప్తాం కదా, మనం బాగులేమనుకో పాఠం వినరు, దిక్కులు చూస్తూ ఉంటారు. అందుకే ఈ శ్రద్ధ. ఇంత మంచి పాఠం చెప్పినందుకు 100కి 100 మార్కులు ఇవ్వనా? వస్తాను. చలపతి. ప్రెజెంట్ సార్. కాదర్. కాదర్. కాదరేడ్రే. 2 రోజుల్లో రంజాన్ పండుగ ఉంది కదా సార్, వాళ్ళ నాన్నని కొత్త చొక్కా కుట్టించమంటే కుట్టించలేదంట, అలిగేటో వెళ్ళాడంట. నమస్తే సాబ్. ఏంటి ఇస్మాయిల్, పిల్లాడు షర్ట్ అడిగితే కుట్టివ్వలేదంట? పండగలు మన కోసం కాదయ్యా, పిల్లల కోసమే. వాళ్ళని సంతోషంగా పెట్టకపోతే ఎట్టా? ఏంటి, బట్ట కొనలేదా? అయ్యో, ఎంత మాట భాయిజాన్, నెల రోజుల క్రితమే తీసుకున్నాము. మరి భాయ్ సాబ్, నేను నీళ్లు అడిగితే పాలు పోసిన ఊరు ఇది, మెతుకు అడిగితే ముద్ద పెట్టిన ఊరు ఇది. నాకు మొదట ఈ ఊరు, తర్వాతే నా కుటుంబం. ఈసారి రంజాను వినాయక చవితి కలిసి వచ్చాయి. కొత్త బట్టలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. శక్తికి మించిన పని, ఎవరికని కాదని చెప్పేది. ఈ ఊళ్ళో ప్రతి బిడ్డ నాకు ఖాదరే. వాళ్ళ కళ్ళల్లో నిరాశ చూడలేను సాబ్. అది అర్థం కాక ఖాదర్ అలిగి వెళ్లిపోయాడు. అయినా తండ్రి గుండెల్లోని ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే ప్రతి కొడుకు తండ్రి అంతా కాక తప్పదులే భాయ్ సాబ్.
అలిగి చెరువు గట్టు మీద కూర్చున్నావా? ఊళ్ళో ఉన్న పిల్లల కంట్లో సంతోషం చూడడం కోసం కన్న కొడుకు కంట్లో కన్నీళ్లు కూడా చూడగలిగినంత గొప్పవాడురా మీ నాన్న. అలాంటి తండ్రి మీద అలుగుతావా? పద. వెళ్ళొద్దన్నారు గాని చెడిపోయిన ప్రతి చెల్లె చీటికి మాటికి వచ్చి అన్న ఇంటి మీద బలపమని ఎవరు చెప్పలా. ఏం జన్మమ్మా నీది? ఎన్నిసార్లు వస్తావు, ఎన్నిసార్లు అడుగు తింటావు? అన్నయ్య అయిన పాపానికి జేబులని నీ దగ్గర కుమరిస్తే మేమేం కాను, మా బతుకులేం కాను. చూసి ఏదో జన్మలు ఏదో జన్మలని. తల్లులు చెల్లెళ్ళు సాగి సంతరిస్తేనే మగపిల్లలు పెరిగి పెద్దవాళ్ళై తమకే మొగుళ్ళు అవుతారని ఈ పెళ్ళాలు గ్రహించలేరమ్మా. ఆ మూడు ముళ్ళు పడి పడగానే తల్లి కట్టు చెల్లి కట్టని కత్తెర పట్టుకుని తిరిగే విచిత్రమైన జాతి అమ్మా ఈ పెళ్ళాల జాతి. తీసుకోమ్మా, తీసుకో. నా సంపాదన మీద నీకు హక్కుందమ్మా. నా సంపాదన మీదే కాదు, ప్రతి అన్న సంపాదన మీద ప్రతి చెల్లికి హక్కుంది. ఎందుకంటే ఒకే రక్తం పంచుకొని పుడతారు కాబట్టి. వీళ్ళమ్మా. చూడు బాబు, సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడి అసలైన మనిషి. నువ్వు కూడా అలాగే ఆదుకోవాలి. మనకి ఏ లోటు లేదు. పట్టణంలో ఉన్న బంధువులకి పెట్టుబడి పెట్టాను, అది ఎక్కడికి పోదు. సరేనా? ఆ మిగిలిన లెక్కలన్నీ ఇంటికాడ హోంవర్క్ చేసుకురండి. రై, ఎవరన్నా వెళ్ళి లాంగ్ బిల్ కొట్టండి. అలాగే మాస్టర్. టిప్పు సుల్తాన్ నిన్ను ఎత్తుకుపోతాన్, ఢిల్లీ సుల్తాన్ నిన్ను పట్టుకు తంతాన్. టిప్పు సుల్తాన్ నిన్ను ఎత్తుకుపోతాన్, ఢిల్లీ సుల్తాన్ నిన్ను పట్టుకు తంతాన్. సురేంద్ర, ఇట్రా. ఏంటి నువ్వు చేస్తున్న పని? టిప్పు సుల్తాను, ఢిల్లీ సుల్తాను, ఇడియట్. వాళ్ళ గురించి నీకేం తెలుసని వాగుతున్నావు? ఐ నో. వాట్ డు యు నో? దే ఆర్ ముస్లిమ్స్. అయితే దే ఆర్ నాట్ గుడ్. నార్త్ లో ఉన్నాను కదా. So many people used to tell me, I know so many issues. They are not good. They don't love us and our country. ఇవాళ ప్రతిజ్ఞ ఎవరు చేయిస్తారు? సురేంద్ర చేయిస్తాడు. ఏ, నువ్వు దేశాన్ని ప్రేమించట్లేదా? మరైతే వచ్చి చేయించు. కాదర్ రా. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి సేవాభివృద్ధులే నా ఆనందమునకు మూలం. అసెంబ్లీ డిస్పర్స్. డియర్ స్టూడెంట్స్,
పాఠాలన్నీ రివిజన్కి వచ్చేసాయి. మీ నోట్బుక్స్లో పేజీలు అయిపోయాయి. అంటే ఏంటి అర్థం? పరీక్షలు దగ్గరికి వచ్చాయని అర్థం. మాస్టర్ అనేవాడు మార్గదర్శి అని అందరూ అంటుంటారు. ఆ మాట నిజమే కావచ్చు, కానీ నా దృష్టిలో మాస్టర్ అంటే పిల్లలకు సహాయకుడు మాత్రమే. అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని దారి చూపేవాడు మాత్రమే ఉపాధ్యాయుడు. నేర్పించే ఉపాధ్యాయుడు కన్నా నేర్చుకునే వాళ్ళకి సహాయం చేసేవాడే నా దృష్టిలో గొప్పవాడు. ఎందుకంటే నేర్పిస్తే పిల్లలు ఆధారపడిపోతారు, నేర్చుకోవడంలో సహాయం చేస్తే స్వతంత్రంగా నిలబడతారు. నా చేతుల మీదుగా ఎన్నో బ్యాచ్లు వెళ్ళాయి. ఈ సంవత్సరం మీ బ్యాచ్. ప్రతి ఏటా ప్రతి బ్యాచ్లోనూ కొంతమంది మెరుస్తూ ఉంటారు. మీలో కూడా ఈ సంవత్సరం కొంతమంది మెరిశారు. కాదర్, సరళ, చిట్టిరాజు, చలపతి, సురేంద్ర. మీ ప్రయాణంలో మీరు ఎక్కడికి చేరినా, నా ప్రయాణంలో నేను ఎక్కడున్నా మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే మీరు ఈ బ్యాచ్కి వేళ్ళు లాంటి వాళ్ళు. మీ భవిష్యత్తే ఈ ఊరి భవిష్యత్తు, ఈ ఊరి భవిష్యత్తే మన దేశ భవిష్యత్తు. ఆల్ ద బెస్ట్. నమస్కారం. నమస్తే. పరీక్షలు వస్తున్నాయి. ఎవరికి? నా మనవడికి. ఓహో. ఈ డబ్బు తీసుకొని కాపీ కొట్టించి ఎలాగైనా పాస్ చేయించాలి. ఓహో. చెప్పుతో కొట్టాలి. ఎవరిని? మిమ్మల్ని కాదండి. చెట్టుకు వేలాడదీసి బెల్ట్ తెగేదాకా కొట్టాలి. ఎవరిని? మిమ్మల్ని కాదండి. అమ్మయ్య బతికించారు. డబుల్ బ్యారెల్ గన్నుతో కాల్చి పారేయాలి. ఎవరిని? ఎవరినని అడక్కండి, మిమ్మల్ని కాదు. అలాగే. శుభ్రంగా చదువుకుంటున్న కుర్రాన్ని ఇంకా బాగా చదవమని ఎంకరేజ్ చేయకుండా ఇలా ఎదవదారులు వెతికే వాళ్ళని చంపేయాలి. ఎవరినని అడక్కండి, మిమ్మల్ని కాదు. మ్యాచ్ గారు మీరు ఏదో మూడ్ లో ఉన్నట్టుకున్నారు. నేను మళ్ళీ కలుస్తాను. హలో, మీ ఇల్లు అటు కాదు ఇటు. అవును, ఇదే కదా మర్చిపోయాను. కొట్టేటట్టుకున్నాడు. రే పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ వచ్చేసిందిరా. ఏంటి సార్, నీళ్ళు ఏమైనా పడ్డాయా? కాదయ్యా, జ్ఞాపకాల జల్లు. ఏంటి ఆపావు? ఆకలేస్తుంది, భోంచేద్దామా మాస్టారు? నాకు పెద్దగా ఆకలేస్తున్నట్టుగా లేదు, నువ్వు వెళ్ళి తిను. అంటే నేను ఒక్కడిని వెళ్తే బిర్యానీతో పాటు బీర్ కూడా తాగాలనిపిస్తుంది మరి. ఓహో, నీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? ఎందుకైనా మంచి, నేను కూడా నీతో వస్తాను. పద. కూర్చోండి సార్. అదేంటి అక్కడ కూర్చున్నావు? ఇట్రా. ఎందుకు సార్ ఇక్కడ కూర్చుంటారు? రావయ్యా. పర్లేదు సార్. సార్ సార్ చెప్పు. ఓయ్ బేరర్, ఓయ్ ఇట్రా. ఏమున్నాయి? చిల్లీ చికెన్, చిల్లీ మటన్, ఫిష్, ప్రాన్స్, చికెన్ బిర్యానీ. నువ్వు దినాలకు లిస్ట్ మాకు చెప్తావా? మాకేం కావాలని అడగవా? సరే, ఏం కావాలి సార్? నాకు పెరుగన్నం చాలు. మరి మీకు? ఇప్పుడు లిస్ట్ చదివావు కదా, అవి మొత్తం పట్టుకొచ్చి. ఓకే. ఏమయ్యా, నీకు మందు తాగటం అలవాటు ఉందా? పోతుందే మాస్టారు, ఎదుటి వాళ్ళు చెడిపోతుంటే మీరు భరించలేరు కదా, మిమ్మల్ని లోపల రప్పించాలని అబద్ధమాడే. నీ దుంపరేగ కారుతో పాటు నన్ను కూడా డ్రైవ్ చేస్తున్నావయ్యా. వచ్చేసింది వచ్చేసింది. అక్కడక్కడ ఆ కొన్నిటి ఇచ్చేయి. అది కోడి మరీ చిన్నలా ఉంది. ఇదిగో బిల్లు. ఏమయ్యా, ఇది బిల్లు కట్టే ఫేస్లా ఉందా? ఇదిగో బేరర్, బిల్లో తప్పుంది చూడు. తప్పుందా? చికెన్ బిర్యానీ చూడు ఎంత వేసారో. కరెక్టే సార్. మటన్ బిర్యానీ కూడా చూడు ఎంత వేసారో. అది కరెక్టే సార్. అన్ని కరెక్ట్ అయితే లెక్క ఎందుకు తప్పొచ్చింది? లెక్క తప్ప? అవును, నేను చెప్తాను చూడండి. చెప్పండి. 3 మటన్ బిర్యానీ 450, 1 చికెన్ బిర్యానీ 100, 4 చపాతీ 160, 2 చికెన్ మంచూరియా 150, 6 కూల్ డ్రింక్స్ 90, 5 లస్సీ 150. ఇందులో 2 చపాతీ మైనస్ 80 రూపీస్, 2 లస్సీ ఎక్స్ట్రా 50 రూపీస్, టోటల్ 1070. ఎనీ డౌట్స్? ఏమయ్యా, ఇందాక నుంచి క్యాలిక్యులేటర్ మొత్తం బొక్క పడేట్టు నొక్కుతున్నావు, లెక్క తెలియదా లేదా? వారిని ఇందాక లెక్క ఎంత చెప్పావు? 1070. కరెక్టే, క్యాలిక్యులేటర్దే తప్పు. తప్పు దాంది కాదు, నీది. చూడు బాబు, ఏంటా స్పీడు? క్యాలిక్యులేటర్ కన్నా స్పీడ్ గా లెక్క పెట్టావే. ఈ లెక్కలన్నీ చిన్నప్పుడే నేర్చుకున్నానండి. అది సంగతి, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసావు కాబట్టి లెక్కలు డొక్కలు మొత్తం ఉతికారేసావు. లెక్కల్లోనే కంటిన్యూ అయి ఉంటే రామానుజం అంతటి వాడి అయ్యేవాడు. ఇదే మాట చిన్నప్పుడు కూడా చెప్తూ ఉండేవారు మాస్టర్.
అంటే నువ్వు పాలరాఘవ గారి కొడుకును మాస్టారు. చలపతి? అవును మాస్టర్, ఇందాకే నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. నేనే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు ఇక్కడ ఈ ఉద్యోగం? పరిస్థితులు మాస్టారు. మీరు అమెరికా వెళ్ళని కొద్ది రోజులకే పెద్ద తుఫాన్ వచ్చింది. గేదెలన్నీ చచ్చిపోయాయి. వాటి కోసం తెచ్చిన బ్యాంకు లోన్ కట్టలేక దిగులు పడి మా నాన్న చనిపోయాడు. ఆ బాధ్యతలు స్వీకరించి నేను ఫ్యామిలీ కోసం ఈ పని చేయాల్సి వచ్చింది. మరి చదువు అక్కడే ఆగిపోయింది మాస్టారు. చాలా బాధగా ఉంది చలపతి. మీరు బాధపడతారని నేను గుర్తుపట్టినా కూడా మీ దగ్గరికి రాలేదు మాస్టారు. నేను చదువుకోలేనందుకు బాధపడలేదు మాస్టారు. ఏ చదువు చదివినా చివరికి ఉద్యోగం చేయాల్సిందే కదా. ఈ ఉద్యోగమే మా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేసింది. నాకు అన్నం పెడుతుంది మాస్టారు. మీరు చిన్నప్పుడు చదువుతో పాటు బాధ్యతలు కూడా నేర్పించారు. ఆ బాధ్యతే ఈ రోజు ఉద్యోగం చేసేలా చేసింది. అంతా మీ ఆశీర్వాదం మాస్టారు. అయ్యయ్యో, సంతోషం చలపతి. మీ నాన్న పాల కావిళ్లే మూసాడు, నువ్వు ఇంటి కావిడ్నే భుజాన ఎత్తుకున్నావు. చాలా సంతోషం. బురదలో చిక్కుకున్న కోడిగిత్తలు అల్లాడుతున్నాడండి పాపం ఆ కుర్రాడు. నా ప్రియ శిష్యుడయ్యా. పాపం తల్లి లేని పిల్లాడు. మా ఇంట్లోనే పెరిగాడు. మా ఆవిడలోనే వాళ్ళ అమ్మని చూసుకునేవాడు. పోన్లేండి సార్, మీతో పాటు అమ్మగారు లేరు. ఉంటే పాపం ఆ కుర్రాన్ని చూసి మనసు చాలా కష్టపెట్టుకునేవారు. ఇంతకీ అమ్మగారు ఎందుకు రాలేదు సార్? అమ్మ లేదయ్యా. అమ్మగారికి ఒంట్లో బాగుండలేదయ్యా. రుక్మిణి, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. పుస్తకాలు, పరీక్ష పేపర్లు తప్ప నా అన్నం ఎక్కడుందో, నా బట్టలు ఎక్కడున్నాయో తెలియనివ్వండి. నన్ను ఒంటరి చేసి వెళ్ళకు. చూడు చూడు, నాకు కీఫీ ఎవరిస్తారు? నాకు కిప్మా ఎవరు పెడతారు? రుక్మిణి, నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళకు. ఏమండి, నాకు ఒక మాట ఇస్తారా? చెప్పు చెప్పు. కొన్నాళ్ళు మీరు మన అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోండి. నేను లేకుండా మీరు ఉండలేరు. అనుక్షణం జ్ఞాపకాలతో బాధపడతారు. మన ఊరి మీద మీకెంతో ప్రేమ ఉందని నాకు తెలుసు. అయినా నా కోసం వెళ్ళండి. పోస్ట్ చేయని ఉత్తరాలు నా కోసం రాస్తూనే ఉంటారు కదండి. రుక్మిణి, కాలం ఎంత మారిపోయిందయ్యా. ఏ మనిషిని ఏ నవ్వుతో పలకరిస్తాను, ఎవరిని ఏ గాయంతో చూస్తాను. ఎర్రమంజిల్ ఊరు వస్తుంది అనండి నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉందయ్యా. అదిగో సార్, ఊరు వచ్చేసాం. పతంగి తెగినట్టు ఆ పరిగెక్కడికి సార్? పిల్లలయ్యా, స్కూల్కి వెళ్తున్న పిల్లలు. వాళ్ళంతా బడికి ఎలా వెళ్తున్నారో చూడు. గుర్తుందిగా ఎక్కువ
బై బై సీ యూ కుమ్మే. బాబు సార్ ఆ స్కూలు ఇదే లేటుగా వచ్చిన లేటెస్ట్ స్కూల్, ఫాస్ట్ గా వచ్చిన ఫాస్టెస్ట్ స్కూల్. ఇంతకు ముందు ఈ ఊళ్ళో బడుండాలి కదా. అదే ఇప్పుడు లేదు, అది పాతకాలం నాటి కృష్ణ అవతారం, ఇది హాలీవుడ్ అవతారం. ఎక్కడైనా పాఠాలు చెప్పడమే కదయ్యా. అలా అనకండి, చాలా తేడా ఉంది. ఇది కంప్యూటర్ బడి. ఇక్కడ పాఠాలు కావాలంటే టిక్ 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 అని కీబోర్డ్ నొక్కుతారు, నేర్చుకుంటారు. డౌట్స్ వచ్చాయనుకోండి, టిక్ 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 అని కీబోర్డ్ నొక్కుతారు, క్లియర్ చేసుకుంటారు. ఏమండి దగ్గర రండి. రేపు ఎప్పుడైనా బిల్ గేట్స్ తోనో బిల్ విండోస్ తోనో మాట్లాడాల్సి వచ్చిందనుకోండి, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా 24 అవర్స్ ఇంగ్లీషే నాన్ స్టాప్ గా కుమ్మేస్తారు. మరి తెలుగు? నో తెలుగు, అది పిల్లల పాలిట తెగులు. ఏమయ్యా నువ్వు తెలుగోడివేనా? యా, ఎనీ డౌట్? ఏమి లేదులే. తెలుగువాడు అయ్యుండి తెలుగు నేర్పని బడికి పంపడం తప్పు కదా. భాషను దాని వేరు నుంచి తీయటం అన్యాయం కదూ. ఏ భాష అయినా గొప్పదే. కాలంతో పాటు ఎదగాలంటే 4 భాషలు నేర్చుకోవాల్సిందే, అది తప్పు కాదు. కానీ పరాయి భాష కిరీటం పెట్టడానికి మాతృభాష శిరస్సు ఖండించడం ఎంత పొరపాటయ్యా. ఇంతకీ తమరెవరు సార్? దారి తప్పి వచ్చినట్టున్నారు. తప్పిన దారిలో వచ్చా. ఆగవయ్యా ఆగు. ఆట మరిచావా? కొరడా దారి తప్పిందా? ఒంటి మీద రక్తమేంటి? ఏం చెప్పమంటారు స్వామి, 3 రోజులుగా ఊళ్ళో ఆటలాడుతున్నాం. కొట్టిన చోట కొట్టకుండా కొట్టుకుంటున్నాం. ఊరు మాత్రం కరుణించట్లేదు స్వామి. ఒకప్పుడు ఒంటి మీద దెబ్బ పడితే ఊరంతా జాలిపడి డబ్బులేసేది. ఇవాళ నెత్తురే చెమటగా వస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు స్వామి. మారిపోయింది స్వామి, మారిపోయింది. ఊరే కొరడా పట్టుకున్నంతగా మారిపోయింది స్వామి. చల్లగుండు స్వామి. తప్పు తప్పు. మహాలక్ష్మి లాంటి మా అక్కున్న ఈ ఊళ్ళో ధర్మానికి కొదవా? అక్క పచ్చదనం పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం పర్వదినం పర్వదినం. అక్క నమస్కారం మాస్టారు, నేను సుందరంగండి. అదే మాస్టారు, మీరు రోజు క్లాస్ రూమ్ లో కాకి గొప్పదా హంస గొప్పదా అని అడిగితే కాకే గొప్పదే 4 మెతుకులేస్తే ఊళ్ళోనే పడి ఉంటదని చెప్పాను కదా మాస్టారు. నేనండి సుందరంగండి. ఒరే సుందరం, నువ్వా? ఏం చేస్తున్నావు? రెక్కలు వచ్చిన వాళ్ళు అందరూ హంసల్లా ఎగిరిపోతే కాకిలా ఈ ఊరినే పట్టుకుని ఉంటున్నాను మాస్టారు. ఈ ఊరికి సర్పంచ్ని కూడా అయ్యానండి. అంటే మా బావ కుర్చీలో కూర్చున్నావు? అయ్యో కుర్చీ అదే గాని అప్పటి రోజుల్లో లాగా పెట్టుబాట్లతోటో కట్టుబాట్లతోటి ఆ కుర్చీ నాకు దక్కలేదు మాస్టారు. నోట్ల కట్టలతోటి క్వార్టర్ బాటిల్స్ తోటి దక్కిందండి. తప్పైనా తప్పలేదు మాస్టారు, నన్ను క్షమించండి. లే సుందరం, మా అక్కేది? ఇంకెక్కడక్క సార్, మహాతల్లి మాలిచ్చమ్మ గారు. ప్రెసిడెంట్ గారు బతుకున్నంత కాలం ఈ ఊరు నుదుటిని సింధూరం లాగా కలకల్లాడేదండి. ఆయన పోయాకే మొదలు నరికిన చెట్లాగా అయిపోయింది. కొడుకు వస్తాడు, ప్రాణం పోస్తాడు, ఈ ఇంటిని ఊరిని ఉద్ధరిస్తాడు అనుకుంటే ఆయన పెద్ద కర్మ ఈ లోపే ఆస్తులు మొత్తం అమ్మేశారండి. ఇదిగో ఈ ఇల్లు కూడా అమ్మేసి ఓడే. ఇది మీ నాన్నగారి జ్ఞాపకరా అని మాలిచ్చమ్మ గారు కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమాలతో ఉంచాడు. లేకపోతే ఇది కూడా. అయితే మా అక్క వాడి దగ్గరే ఉందా? ఆయనంత పుణ్యాత్ముడు అయితే రోజు పట్నం వెళ్ళి ఆయన పాదాలు కాలుతో కడిగోండి కదా మాస్టారు. అదేంటది ఓల్డ్ ఏజ్ హోమ్ అంట, అందులో జాయిన్ చేశాడు. బాధపడకండి మాస్టారు, అమాసి పోయాక పున్నం రాకుండా ఉంటుందా చెప్పండి. మీరు విశ్రాంతి తీసుకోండి, చిటికలో మీలు రెడీ చేస్తా. ఈ ఊరి మీద పడ్డట్టే ఈ ఇంటి మీద కూడా దుమ్ము పడింది మాస్టారు. గౌరీ, త్వరగా తినేయాలి. వస్తాను రా. ఏమండి, ఎలాగో స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇది కొంచెం వదినకి ఇవ్వండి. ఆమెకి ఇష్టమని తీపి చేశాను. ఏమాయ్,
వాళ్ళింట్లో 16 రకాల స్వీట్లు 116 రకాల హాట్లు ఉంటాయి. మన స్వీట్లు వాళ్ళకి అవసరమా? ఎన్నున్నా అయిన వాళ్ళు పెట్టిన స్వీట్ కే తీపి ఎక్కువ. తీపి పంచితే ప్రేమ పెరుగుతుంది. అవన్నీ మీకు తెలియదు కానీ మీరు వెళ్ళండి. ఎక్కడికి కదలకండి. ముక్కు పచ్చలారని ఆ చిన్నారి మీద అత్యాచారం ఎలా జరిగిందో గ్రాఫిక్స్ తో సహా తెలిపే కథనం బ్రేక్ తర్వాత క్రైమ్ బులెటిన్ లో. ఖాదర్, చలపతి, సురేంద్ర, సరళ ఏంటి పొద్దున్నే వచ్చారు? ఒక టీచర్కి ఇంతకు మించిన సన్మానం ఏముంటుందర్రా? మీ అభిమానమే నాకు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు. నారాయణరావు బావా, నువ్వెంత అదృష్టవంతుడివయ్యా. నువ్వే కాదు, పిల్లల ప్రేమ పొందే ప్రతి ఉపాధ్యాయుడు అదృష్టవంతుడే. ఏ పిల్లవాడైనా నాకు చదువు అబ్బలేదు అన్నాడంటే ఆ తప్ప పిల్లాడిది కాదు, చదువు అబ్బేలాగా చేయని ఆ ఉపాధ్యాయుడిది. నీలాంటి ఉపాధ్యాయులుంటే ఈ దేశం ఇంకా ఎంతో ముందుకు వెళ్ళేది. పద పద, అక్కడ మీ అక్క నీకోసం కొత్త బట్టలు కొనించింది. ఎర్రమంజల్, ఎర్రమంజల్, త్వరగా బండిది. అలాగే సార్. మనం బయలుదేరాలి. నాకు తీపంటే ఇష్టం. ఈ చేదు బతుకులో మిగిలింది ఈ మాత్రం తీపే కదమ్మా. మరి మీకు? నేను అన్నం మీద బతకడం మానేసి చాలా కాలం అయిపోయింది. నన్ను బతికిస్తున్నది జ్ఞాపకాలే. అవి కూడా నాకు దూరం అయినట్టయితే ఈ కట్టె ఎప్పుడో కాలిపోయి ఉండేది. కూకుండ్రా, ఎనిమిది అన్నం పెడతారు, కూకుండ్రా. ఊరు ఎదుగో చూడండి రా, మన ఊరికి కళ లేదు, కాంతి లేదు.
మనిషి లేడు మాట లేదు. అందుకులేరా నేను అసలు ఇంట్లోంచి బయటికి రావడమే మానేసిన. ఒరే నేను ఇప్పుడు వచ్చింది మీకు తగాదాలు పెట్టడానికి కాదురా, మీకు మంచి శుభవార్త చెప్పడానికి వచ్చినాను రా. ఒరే మహాలక్ష్మి గారిని నారాయణరావు మేస్టారు ఊళ్ళోకి తీసుకొచ్చాడంట. దాంతో మన ఊరు కళే మారిపోతురా, మనకంతా మంచిగా జరుగుతురా. ఒరే ఈ వార్త మన ఊళ్ళో అందరికీ చెప్పాలా. ఒరే మహాలక్ష్మి గారు వచ్చారంట. ఎర్రమంజిల్ మాస్టర్ హైదరాబాద్ వాళ్ళ మేనేజర్ గారి ఇంటికి వెళ్ళాలంట. సార్ వాటర్ కావాలా? క్యాన్ వాటర్ సార్. రేటు తక్కువ, మినరల్ ఎక్కువ సార్. ఈ ఊరు మొత్తానికి సప్లై మందే సార్. ఏ ఊళ్ళో ఉన్న నూతులన్నీ ఎండిపోయాయా? ఎండిపోలేదు సార్, కానీ ఇప్పుడు ఎవరు కుండల్లోనూ గుండెల్లోనూ తడిపెట్టుకోవట్లేదు సార్. టోటల్ ఈ వాటరే. సేఫ్టీ స్టేటస్ కి స్టేటస్. ఏమయ్య నీ పేరేంటి? ప్రసాద్ సార్. చూడు ప్రసాద్ సార్, గ్లోబ్ లో ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుండగా ఎప్పుడన్నా చూసావా? చూసాను సార్. వాటిలో సగం దేశాలు ఎడారి అంటే చుక్క నీళ్లుండవు, ఇంకో సగం దేశాల్లో మంచు అంటే నీళ్లన్నీ గడ్డగట్టిపోయి ఉంటాయి. ఏ కాలమైనా ఏ వేళైనా బిరబిరమని పరుగులెట్టుకుంటూ ప్రవహించే జీవనదులున్న పుణ్య దేశమయ్యా మన దేశం. కోట్లాది మంది దాహం తీర్చే అమృత ధారయ్యా వాటి గుణం. వేలాది ఏళ్ల క్రితమే వ్యవసాయంతో కళకళలాడిన ఈ గడ్డ మీద ఎక్కడ చూసినా చెరువులు, వాగులు, వంకలు, ఊటలు తేటలయ్యా. అలాంటి ఈ గడ్డ మీద అది ఈ పల్లెటూళ్ళలో కూడా నీళ్లు కొనుక్కుని తాగే పరిస్థితికి వచ్చామంటే అది మన సంస్కృత, పరాయి సంస్కృత? మనమందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏమే పాఠం చెప్పానా? లేదు సార్, జరుగుతున్న పొరపాటుని చెప్పారు. సారీ సార్. రండి సార్, కూర్చోండి సార్. చెప్తారా? హలో, 2 దమ్ము టీ. అరే రాజు అన్నా, సార్ వాళ్ళకి 2 దమ్ టీ. సరేనా? జల్దీ పంపించు. సరే. 2 ఇడ్లీ ఊతప్ప పార్సల్. ఏమే 2 ఇడ్లీ 1 ఊతప్ప పార్సల్. ఇడ్లీ వడ ఉంది, ఊతప్ప లేదని చెప్పండి. ఊతప్ప లేదు, వడ ఉందంట సార్. సరే కట్టమని చెప్పు. ఏమే ఇడ్లీ వడ పార్సల్ కట్టు. డాడీ ఆ, నేను స్కూల్కి వెళ్తున్నా. అలాగే. ఇంటర్వెల్ లో ఫోన్ చేయడం మర్చిపోకమ్మా. బాయ్, టేక్ కేర్. ఈ గ్రూప్ ఫోన్లు వచ్చాక ఏ కుటుంబం గ్రూప్ గా ఉన్నట్టు అనిపించట్లేదు సార్. ఆ టాటా ఏంటో ఈ టాటా ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎర్రమంజిల్ సార్, ఎంతవరకు వచ్చాం? ఇంకెంత దూరం సార్? గట్టిగా దొరికితే గంట. చూసారా సార్ ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారో? ఒళ్ళు పొగరయ్యా నీకు లేదా? తొక్కు రాసి. ఏంటి సార్ మీరేనా నన్ను రెచ్చగొడుతుంది? ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు భీముడికే కాదు భీష్ముడికి కూడా కోపం వస్తుంది. పోనీ చూసుకోండి. రే ఇడియట్, కారు అడ్డం పెడతావేంట్రా? అబ్బచ్చా, కారు కాక కాళ్ళు పెడితే ఏళ్ళు పెడితే ఆగుద్దా? ఇంకా నయం సంతోషించండి. నా సామిరంగా వెనకాల నుంచి ఒక గుద్దుంటే అపోలో డాక్టర్లు కూడా అర్థమయ్యేది కాదు ఏం జరిగిందని. నీకు అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లైసెన్స్ తో పాటు సెన్స్ కూడా ముఖ్యం. పబ్లిక్ రోడ్ మీద మీరింత ఫాస్ట్ గా వస్తుంటే మిగతా వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయో ఆలోచించారా? మై ఫుట్. బెదవ ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి? అమ్మ తల్లా, మీ ప్రాణాల గురించి కాదు మా ప్రాణాల గురించి ఆయన మాట్లాడేది. పోయే ముందు గాని ఎవరికి ప్రాణం విలువ తెలియదు. జీవితం చీకటైపోవడానికి ప్రాణాలే పోవక్కర్లా. ఒక కాలో చెయ్యో విరిగితే చాలు, జీవితాంతం చక్రాల బండే. అయినా పెళ్లి కావలసిన పిల్లలు 7 అడుగులు నడవడానికైనా కాళ్ళు కావాలిగా. 7 అడుగులేంటి, అసలు ఏ పని చేయాలన్నా 2 కాళ్ళు కావాలి కదా. We know that. Find your way. నువ్వేమన్నా తెలదగానే నాకు అర్థమైతే బాగుండేది. వదిలేవే, మన స్పీడ్ చూసి చెమటలు పట్టేశాయి. చెమటలేంటే? He pissed in his pants. ప్యాంట్ కాదే, తడిసింది పంచ. బ్యాడ్ జోక్. మనిషి జీవితానికి నవ్వులు కావాలి, కానీ జీవితమే నవ్వుల పాలు కాకూడదు. ప్రతి ప్రాణానికి ఒక విలువ ఉంటుంది. గాంధీ, జీసస్, అల్లూరి అందరివి ప్రాణాలే, కానీ ఒక లక్ష్యం కోసం వదిలేశారు. అఫ్ కోర్స్ మనం వాళ్ళంత గొప్పవాళ్ళం కాకపోయినా ఒక మంచి పని కోసం ప్రాణాలు వదిలితే మనం బ్రతికే ఉంటాం. కానీ నడి రోడ్డు మీద ఇలా రీజన్ లేకుండా చస్తే ఎవరో మనకు జేకొట్టరు సరికదా, చీ కొడతారు. డెత్ ఈస్ ఇన్నెవిటబుల్. ఇఫ్ యు వాంట్ టు డై, డై ఫర్ ఏ కాజ్. హ్యావ్ ఎ వెరీ గుడ్ నైట్. మిడ్డీ లేచినంత మాత్రం అందరూ బ్రిటిష్ మహారాణులు అయిపోరు.
పంచగడితే మాత్రం ఏంటి ఆయన నోట్లో ఇంగ్లీష్ పచ్చ అయిపోయింది. మెక్నాస్ గోల్డ్ 10 కమాండ్మెంట్స్ 5 మెన్ ఆర్మీ. మా కూడా ఇంగ్లీష్ రమంజల్ వస్తున్నా సార్. అందుకే ఆ డీల్ మనోడికి వచ్చింది. హలో సార్, ఎవరో నారాయణరావు మాస్టర్ అంట, ఊరు నుంచి వచ్చారు. నారాయణరావు మాస్టరా, వెంటనే లోపల పంపించు. అలాగే సార్. ఫ్రెండ్స్ 1 minute. మావయ్య రండి రండి. ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు? యారా బాగున్నావా? బాగున్నాను మావయ్య. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను, నాకు సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషమే కదరా మీ అందరినీ కలుసుకోవటం. నమస్కారం మాస్టర్. పెరుమాళ్ళు నువ్విక్కడ? అవును మాస్టర్. నాన్న పోయిన తర్వాత నేనే తీసుకొచ్చాను మావయ్య. మంచి పని చేసావురా. నువ్వేదో బాగా హడావిడిగా ఉన్నట్టున్నావు. అది ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నాం. సమయానికి మీరు వచ్చారు. రండి మావయ్య, ప్లీజ్ జాయిన్ అస్. లీగల్ గా చేస్తే స్కీము, ఇల్లీగల్ గా చేస్తే స్కాము. అసలు చెప్పబోయా. వీరు నారాయణరావు మాస్టర్, నా మేనమామ. ఈ జస్ట్ కేమ్ ఫ్రమ్ అమెరికా. ఇతను దినేష్, మై పార్ట్నర్. నమస్తే మాస్టర్. ఇతను సెంట్రల్ మినిస్టర్ కేశవరావు గారు పిఎస్. నమస్కారం అండి. ఇతను ముఖేష్, ఈయన నందకుమార్, నమస్తే ఈయన సార్. డాక్టర్ వాసు. నమస్తే సార్. అంతా మనవాళ్లే. కూర్చోండి మావయ్య. మాస్టర్ అంటున్నావు, కాదర్ కూడా ఆయన దగ్గర చదువుకున్నాడా? కాదర్ మీకు తెలుసా? యూజ్లెస్ ఫెలో అండి, వాడిని లేపేద్దాం అనుకున్నాం. వాడేదో పెద్ద ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయినట్టు మా మీదే ధనయజ్ఞం అని, మేఘమదనం అని వాడి ఇష్టానికి న్యూస్ రాశాడు. వాడిని అప్పుడే లేపేద్దాం అనుకున్నాం. జస్ట్ మిస్. ప్లీజ్ ఇప్పుడు వాడి గురించి ఎందుకు? సారీ మాస్టర్, మీరేం తీసుకుంటారు? వద్దు బాబు, నాకు అలవాట్లేదు. అదేంటి, మీరు అమెరికా నుంచి వచ్చారన్నారు? నేను అమెరికా వెళ్ళింది దీన్ని నేర్చుకోవడానికి కాదులే. గుడ్ జోక్ కదా. అమెరికాలో తాగాలనుకున్నా యజ్ఞం చేసినట్టుగా అందరూ ఇలా కూర్చుని తాగరు. కాలం విలువ, కష్టం విలువ తెలిసి పనిచేస్తారు. వీకెండ్ లో ఏదో ఒక్క పెగ్గు తాగుతారు. మరీ ఇలా మగ్గులుగా తాగరు. టాపిక్ డైవర్ట్ అవుతోంది. అసలు మ్యాటర్ రండి. అనంతపురం బార్డర్ లో మైన్స్ పడే ఏరియాలో 1000 ఎకరాలు నాకు కావాలి. మీ సార్తో చెప్పి పని చేయించి పెట్టు. నీకేం కావాలో అడుగు. సార్తో రేపే మాట్లాడిస్తా. 5 కోట్లు రెడీ చేసుకో. రామకృష్ణ, 10 నిమిషాలు నీతో మాట్లాడాలి. టైం ఉందా? అదేంటి మావయ్య, మీరు నన్ను అడగాల? ఫ్రెండ్స్, ఓ 5 minutes. చెప్పండి మావయ్య. అమ్మ పరిస్థితి? అమ్మకే బానే ఉంది. మీరు వచ్చినట్టు తెలుసో తెలీదో మెసేజ్ ఏమన్నా? అవసరం లేదు. నీ అడ్రస్ మీ అమ్మాయి చెప్పింది. వృద్ధాశ్రమానికి వెళ్ళి మీ అమ్మను కలిశాను. మన ఊళ్ళో దించే ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది మావయ్య మీరేం అడగబోతున్నారో. అమ్మ ఎలాంటి వాతావరణంలో పెరిగిందో మీకు తెలుసు. నేను ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నారో మీరు చూస్తున్నారు. ఆవిడ ఆచారాలు, సాంప్రదాయాలు, ఆ చాదస్తం ఇక్కడ ఎవరూ భరించలేరు. కుక్కని చంపాలంటే పిచ్చిదని పేరు పెట్టాలి. సాంప్రదాయాన్ని చంపాలంటే చాదస్తం అని పేరు పెట్టాలి. అంతే కదా. పనైపోయింది కదా అని పాలసీసాను పారేయచ్చు, అమ్మను పారేయలేం కదా. నేనెక్కడ పారేశాను? వీళ్ళకి అమ్మ వల్ల ఇబ్బంది రాకూడదని, అమ్మకి వీళ్ల వల్ల అగౌరవం జరగకూడదని 5 lakhs డొనేషన్ కట్టి ఆశ్రమంలో చేర్పించాను. సంతోషం. అనాథాశ్రమంలో చేర్పించకుండా వృద్ధాశ్రమంలో చేర్పించాం. అంతకంటే అదృష్టం ఆ తల్లికి ఏం కావాలి? సారీ మావయ్య, నేను వెళ్ళకపోతే ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు. మీరు భోంచే తిరిగి రండి. అవునా? ఏంటండి? మావయ్య గారు భోజనం సంగతి చూడు. వస్తాను మావయ్య. ఫ్రెండ్స్ హడావిడిలో మీ సంగతి మర్చిపోయాను. జస్ట్ మినిట్. పెరుమాళ్ళు, అమ్మా, మాస్టర్ కి భోజనం ఏర్పాటు చేయి. అట్టగేనమ్మా. రండి మాస్టర్. చిన్నమ్మాయి గారు మాస్టర్, ఇది మాకు రోజు ఉండి గొడవే. పెరుమాళ్ళు, కాలం మనిషిని మారుస్తుందా, మనిషే కాలాన్ని మారుస్తున్నాడా? ఏమీ అర్థం కావట్లేదు.
ఇది మార్పా, అభివృద్ధి, పతనమా? వస్తాను పెరుమాళ్. అరే క్యా జిందగీ హై, నువ్వు తెచ్చే పైసలు మసాలాకి ఎక్కువ, బిర్యానీకి తక్కువ. అరే బాబా సున్ రహే హో? అరే నజీరా బస్ కరో జీ, ఆ సౌండ్ కొంచెం కట్టే. మాస్టారు మీరా? రండి లోపలండి మాస్టారు, కూర్చోండి. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు? నేనా? చేతకంతనాన్ని అల్లా మీదకి నెట్టేస్తే అల్లా మాత్రం ఏం చేస్తాడు? మిస్సెస్ మాస్టారు, తన అన్న ప్రతిదానికి ఓఎస్ అనాలి, లేకపోతే వాయిస్ పెంచుతుంది. నజీరా, నేను చెప్తూ ఉంటానే, మా నారాయణరావు మాస్టర్ గారు. నమస్కారం మాస్టర్, కూర్చోండి. నమస్తే అమ్మా. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఖాదర్, నీ జర్నలిజం లైఫ్ ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది మాస్టర్. ఏంటి, మన ఊరు వెళ్తున్నావా? వెళ్ళాలనే ఉంటుంది మాస్టారు, కాకపోతే ఇక్కడ వర్క్ టెన్షన్స్. ఏ టైంలో ఏ న్యూస్ కవర్ చేయాల్సి వస్తుందో తెలీదు, అందుకే. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. నజీరా, ఏ పెద్దవారు, వారితో చెప్పుకుంటే తప్ప? అయ్యో చెప్పమ్మా. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ చూడండి మాస్టారు, అతను జర్నలిస్టే, ఈయనకంటే జూనియర్, కోట్లు సంపాదిస్తున్నాడు. ఏం సంపాదనలేమ్మా, నానా గడ్డి తిని సంపాదిస్తున్నారు. అలా గడ్డి పెట్టండి మాస్టారు. వాడు చేసే జర్నలిజమా వ్యాపారం? ఒకప్పుడు జర్నలిజం ఎలా ఉండేది, ఇప్పుడు జర్నలిజం నిర్వచనం మార్చేశారు. అవినీతి అక్రమాలు ఎక్కడ జరిగినా స్పై కెమెరాతో షూట్ చేస్తారు. స్టింగ్ ఆపరేషన్ చేసి వాటిని ప్రైవేట్ ఛానల్స్ అమ్మేస్తారు. వాళ్ళు వాటిని దాచి కోట్లు సంపాదిస్తారు. ఈ దేశంలో టెర్రరిస్ట్ కన్నా జర్నలిస్టే భయంకరంగా మారిపోయాడు మాస్టారు. దేశం గురించే గాని ఇంటి గురించి, పిల్లల గురించి ఒక్క క్షణమైన ఆలోచిస్తున్నారా? దేశం అంటే ఇల్లే కదమ్మా. ఏమో మాస్టారు, నాకు దేశం అంటే నా ఇల్లు, నా మొగుడు, నా పిల్లలే. రోజు రోజంతా కష్టపడతాడు. తను సంపాదించే డబ్బులు పిల్లల స్కూల్ ఫీజులకు కూడా సరిపోవడం లేదు. కాకి గుడ్డతో సంచి కుట్టిస్తే పిల్లలు స్కూల్కి వెళ్లే రోజులు కాదు కదా ఇవి. షూలు, బ్యాగులు, నోట్ పుస్తకాలు, ఆఖరికి పెన్నులు, పెన్సిల్ కూడా టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ చూసి బ్రాండెడ్వే కావాలంటున్నారు. వాళ్ళకి సర్ది చెప్పలేక చస్తున్నాను. పిల్లలు ఏదడిగితే అది ఇవ్వడం కాదమ్మా, వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వాలి. చెప్పింది విన్నావుగా, ఇప్పుడు చెప్పు, చెడిపోమంటావా నిజాయితీగా బతకమంటావా? ఆ నిజాయితీ బతుకులోనే మీకేదైనా జరిగితే మీతో పాటు మేము చేస్తాం. అర్థమైందా కాదర్? ఆవిడ కోసం, పిల్లల కోసమైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ నిజాయితీని కాపాడుకుంటూ. నేను నీకు ఏ అక్షరం ఎలా నేర్పించానో నాకు గుర్తులేదు గాని ప్రతి అక్షరానికి ప్రాణం పోస్తున్నావు. నేను నీకు నేర్పిన ప్రతి అక్షరం ఒక ఓంకారమే. మీరు వితౌట్ వాటర్. వాటర్ వితౌట్ వాటర్. సీకులదేనా? వితౌట్ వాటర్. ఏమైంది రియాల్ నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. రోజంతా గొడవ చేసేవాడివి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కొర్ర ధర రోజు రోజుకి పెరగబట్టి రే ఎక్కడ నా సమస్య ఎవడు తీసుకెళ్ళాడురా? ఏందిరా బయటతో వదిలేసి లోనద్ది అంటున్నా? డాక్టర్ గారు బయట పదార్థాలు తినవుతున్నారు, అందుకే లోపల పదార్థాలు తింటున్నా. నీ అబ్బా రే, మందు ఎంత కావాలంటే అంత తాగండి. రే నువ్వు ఫిష్ నంచుకోరా, మంచి కిక్కిస్తుంది అంతే. ముళ్ళు గుచ్చుకుంటదిరా. ముళ్ళు గుచ్చుకుంటదా? ఏం భయపడాల్సిన అవసరం లేదు, చెప్పులేసుకుని తినే అంతే. తాగాలి. ఇవాళ వీడికి ఏదో అయిందిరా. అవునరా, నాకు ఈరోజు ఏదో అయింది. ఊర్లో నీరు అమ్మటం తప్పు, నీరు కొనటం ఇంకా తప్పు. నీరు అమ్ముతుంటేనే మాస్టర్ గారి గుండె తట్టుకోలేకపోతే ఊరు ఊరు తాగి తూలుతుంటే మాస్టర్ గారి గుండె తట్టుకోలేదురా. అందుకే నేను తాగటం మానేస్తున్నాను రా. బతికున్నాళ్ళనే గుర్తు పెట్టుకునే రోజులు కావి. ఇక పోయినాళ్ళ ఆప్తికాలు ఎవరికి గుర్తుంటాయి? నా పిచ్చి గాని. అక్క వచ్చేసావా? నీ మేనల్లుండి కళ్ళారా చూసుకున్నావా? నేనేంటి, వాడే నన్ను చాలా బాగా చూసుకున్నాడు. మనవడేమో స్వీట్స్ తినమంటాడు, మనవరాలేమో కేక్ తినమంటుంది. కోడలైతే భోంచేయమని ఏసీ రూమ్ లో కూడా విసిరికర్ర పెట్టి విసురుతూనే ఉంది. వాడు మాత్రం రాత్రి తెల్లవారులు నా పక్కన కూర్చుని కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ఊపిరి ఆడలేదనుకో. నీళ్లు తాగు.
నారాయణ, ఇంత అందంగా అబద్ధాలాడటం అమెరికాలో నేర్చుకున్నావా? క్షమించక్క, ఇంతకంటే అబద్ధాలాడటం నాకు చేత కాదు. పోనీలేరా, ఒక్కొక్కసారి అబద్ధాలు ఇచ్చే ఆనందం నిజాలు కూడా ఇవ్వలేవు. ఇవాళ ఆయన ఆప్తిగా నలుగురికి పెట్టి భోంచేసే అలవాటున్న మనిషి. ఆయన జ్ఞాపకార్థంగా అందరికీ భోజనం పెడితే చాలా బాగుంటుంది నారాయణ. అందరినీ పిలువు. అలాగే అక్క. రామకోటి మాస్టారు, మీరా? ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? ఈ ఉత్తరం ఎప్పటికీ చేరదేమో అనుకునేవాడిని. చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరిందనమాట. అవును, ఎలా ఉన్నావు? చాలా ఏళ్ళైంది నిన్ను చూసి. చూస్తున్నారుగా మాస్టారు, ఇదిగో ఇలా చల్లని స్టాంపులా పడున్నాను. ఒక మంచి కబురు లేదు, ఒక చెడ్డ వార్త లేదు. మనిషి లేని దీవిలో మసలుతున్నట్టుంది మాస్టారు. తోకలేని పిట్ట 90 ఆమడలు ఎగురుతుంది అన్నారు. ఇవాళ ఆ పిట్టకి నాకు రెక్కలు తెగి ఇదిగో ఇలా ఒదిగిపోయాం మాస్టారు. ఒకప్పుడు ఊరు ఎలా ఉండేది మాస్టారు? 24 గంటల న్యూస్ ఛానల్లా నా చేతి మీద నడిచేది. ఒక గడప మీద కొడుకు ఉత్తరం అందించి చల్ల తాగేవాణ్ణి. ఇంకో వాకిలి మీద మనవడు పుట్టాడన్న వార్త చెప్పి తీపి మెక్కేవాణ్ణి. అయిన వారు పోయారని తెలిస్తే ఓదార్చేవాణ్ణి. అర్థం కాని టెలిగ్రామ్ వస్తే విడమర్చేవాణ్ణి. మనీ ఆర్డర్ వచ్చినప్పుడు మామూలు తీసుకుని సాయంత్రం పిల్లలకి మిఠాయి తీసుకెళ్లేవాణ్ణి. కానీ ఇప్పుడు అదంతా ఏమీ లేదు మాస్టారు. నేను టెక్నాలజీని తప్పుపడ్డాను మాస్టారు, కానీ మనిషి ప్రమేయాన్ని, మనిషి ఉపాధిని అడ్రస్ లేకుండా చేసే టెక్నాలజీని మాత్రం నేను ఒప్పుకోను. నిజమే రామకోటి, ఉత్తరం అంటేనే చేతి రాత. ఆ రాతలోనే మనిషి ఆనవాళ్లు, అతని విన్నపాలు తెలిసేవి. దాన్ని చదువుతుంటే రాసిన వ్యక్తి మన భుజం మీద చెయ్యేసి మాట్లాడుతున్నంత ఆప్యాయంగా ఉండేది. ఇవాళ SMS, ఈమెయిల్ అంటూ అలాంటి చిన్న చిన్న అనుభూతులకు కూడా ఈ తరం పిల్లలు దూరం అయిపోతున్నారు. తాత నువ్వా? నువ్వా మనోడా? అవును తాత. రగ్గు కప్పుకొని అవ్వకి పొగాకు ఇవ్వాల్సిన వేళలో నువ్వు, పెళ్ళాం పక్కన పడుకోవాల్సిన నేను, వేళగాని వేళలో సేద్యానికి కరెంటు కోసం వెళ్లాల్సి వస్తుంది కదా తాత. నాదేముందిరా మనోడా, వయసు అయిపోయిన వాడిని. మొదటి నుంచి నా బతుకు ఇదే అయింది. నువ్వు పెద్దిరాజు కొడుకువి, ఈ ఊళ్ళో రాజాలా బతకాల్సిన చిట్టిరాజువి. నీకు ఈ కష్టం వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉందిరా మనవడా. పోనీలే తాత, మా అయ్య ఆస్తి అవగొట్టినా మంచి పేరు సంపాదించాడు. ఆ పేరు నాకు వచ్చింది. జాగ్రత్తరా మనోడా, దెయ్యాలుంటాయి. ఈ సేద్యమే పెద్ద దెయ్యంలా భయపెడుతుంది. ప్రత్యేకంగా ఇంకా దెయ్యాలే ఉంటాయి తాత. నమస్కారం మాస్టర్. సుందరం, ఎక్కడికి ఇవన్నీ? ఇంకెక్కడికి మాస్టారు, కబేళాకే. ఇంకో 24 గంటల్లో అవన్నీ బిర్యానీ. అదేంటయ్యా, మనకి బిడ్డంతో గొడ్డు కూడా అంతే కదా? అవన్నీ పాత రోజులు మాస్టారు. ఏనాడైతే పల్లెటూళ్ళకి ప్రెషర్ కుక్కర్లో, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వచ్చినాయో ఆనాడే గెంజిపోయింది. పశువులు కుడితిపోయింది. సేద్యం అంతంత మాత్రమే, గడ్డి అంతంత మాత్రమే. ఊరికాట్లు గొడ్లు జావిట్లో కట్టేసి అట్లు ఉసురు పోసుకోవడం ఎందుకని ఇలా. మాస్టర్, ఆ గోదూరంగా అవును చూసారు కదా, అది మీ గౌరీ పిల్లకి పుట్టిన పిల్లండి. అయ్యో అయ్యో. మాస్టరు, మన చిట్టురాజు గడండి. నమస్కారం మాస్టరు, బాగున్నారండి? చిట్టురాజు ఈడికి అట్లకి పెద్ద తేడా లేదు మాస్టరు. అవి కబేలాకి వెళ్తారా, ఈడు వెళ్ళలేదు. నువ్వు ఉండరా. మీరు ఎలా ఉన్నారు మాస్టారు? ఇంతవరకు బాగున్నాననే అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతకీ ఎటు వెళ్తారు మాస్టారు? మన సరళ దగ్గరికి. మనం అందరం కలుసుకుని చాలా రోజులు. అవునండి, పదండి వెళ్దాం. పిల్లలు అందరూ ప్రతిజ్ఞ చేయండి. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. మాస్టరు, మాస్టరు, నా స్థానంలోకి వచ్చావన్నమాట. మీ స్థానానికైతే వచ్చాను కానీ నీ స్థాయికి చేరుకోలేదు మాస్టారు. ఎందుకనమ్మా? అవును మాస్టారు, చూసారుగా, మీ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇక్కడ నేను పనిలేని పంతులమ్మని మాస్టారు.
కాలం మారిపోయింది మాస్టారు. అక్షరాలకి రంగులేసి సోకులద్ది రంగురంగుల యూనిఫామ్లు తొడిగి మార్కెట్లో నిలబడితే తప్ప పిల్లలు అట్రాక్ట్ అవడం లేదు. అంత హంగామా ఉంటే తప్ప అది గొప్ప స్కూల్స్ అని పేరెంట్స్ నమ్మడం లేదు. మనది ఊరి బడి, ఇంటి బడి, అమ్మ బడి. అమ్మ సాదాసీదాగా ఉండగలదు కానీ అంత ఆర్భాటంగా ఎక్కడుండగలదు మాస్టారు. ఎంత చక్కగా చెప్పావమ్మా. అమ్మో సరళతో పని కదా మేస్టారు, ఇలా చక్కగానూ చెప్పగలడు, తేడా వస్తే తుక్కు తుక్కిన క్లాసు పీకేయగలడు. అందుకే ఊళ్ళో సరళంటే అందరికీ భయం అండి. ఎంత భయం లేకపోతే ఆ సురేంద్ర గారు ఆయాలు పారిపోయినాడు ఇవాళ దాకా ఊళ్ళోకి రాడు. చెప్పండి ఏం సరళా? నువ్వు ఉండరా, ఇందులో సరళ తప్పేం లేదు మాస్టారు. తను కరెక్ట్ గానే చెప్పింది. తాడు బొంగరం లేనోడికి తాళి పెళ్లి ఎందుకంది. దాంతో అడిగి పౌరుషం వచ్చి నేనేంటో చూపిస్తాను వెళ్ళిపోయాడు. నేను చేసింది తప్ప మాస్టారు? లేదమ్మా, మంచిని కోరే స్నేహం ఎప్పుడూ మనసుని కష్టపెడుతుంది. బాధపడకు. రండి కాఫీ తాగిద్దురు. ఇప్పుడు కాదు మాస్టారు, రేపు టీచర్స్ డే, మేమంతా వస్తాం, మిమ్మల్ని సన్మానించుకుంటాం, అప్పుడు కాఫీ తాగుతాం. నాకు సన్మానమా? నేను మీకు ఏం చేశానని? ఏం చేయాలి మేస్టారు? ఒకడికి తల ఉంచకుండా బతుకుతున్నాం, అది చాలదా? నమ్ముకున్న మార్గంలోనే నడుస్తున్నాం, అది చాలదా మాస్టారు? ఇబ్బందులు పడుతున్నామని కదా మాస్టర్ మీ బాధంతా. నాకేం బాధ లేదు మాస్టారు. నేను వ్యవసాయం చేస్తున్నాను, దొంగతనాలు మోసాలు చేయట్లేదు, నలుగురికి ముద్ద పెట్టే పనే చేస్తున్నాను. నా కష్టంలో తప్పు లేదు, భూమమ్మలో దోషం లేదు. కాకపోతే ఈ వ్యవస్థే నన్ను నాలాంటి రైతుల్ని సపోర్ట్ చేయట్లేదు. మేం పండిస్తే తిని, మేం బతికిస్తే బతికి, మా పంటకు ఈ ఊరికి రుణపడి ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడు మమ్మల్ని పట్టించుకుంటే ఎంత కష్టం వచ్చినా హాయిగా బతికేస్తాం మాస్టారు. నాకు నా గురించి భయం లేదు. కాకపోతే నన్ను నమ్ముకొని, ఈ భూమిని నమ్ముకొని నా భార్య పిల్లలున్నారు. వాళ్ళ గురించే నా బాధంతా, ప్రతి రైతు కుటుంబం గురించే నా బాధంతా. అయ్యో చిట్రాజు, చిట్రాజు ఏమైంది? ఏమైంది? రాత్రి పొలానికి నీళ్ళెట్టానికి వచ్చాడు బాబు. ఆ సీకడు కనపడక సాకొట్టి చచ్చిపోయాడు. నాకు నా గురించి భయం లేదు. కాకపోతే నన్ను నమ్ముకొని, ఈ భూమిని నమ్ముకొని నా భార్య పిల్లలున్నారు. వాళ్ళ గురించే నా బాధంతా, ప్రతి రైతు కుటుంబం గురించే నా బాధంతా. అబ్బో శవం తీయడానికి చాలా టైం పట్టేలా ఉంది. పోలీసులు రావాలి, పంచనామా చేయాలి. ఇప్పుడు అప్పుడే అవదు కానీ మళ్ళీ వద్దాం. ఏమైందిరా? ఏముంది, ఇంకో శవం. సర్లే, ఎక్కడుండి మనం చేసేదేముంది? శవం తీయడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది. పద టౌన్కి వెళ్ళి మనం పని చూసుకుని వద్దాం. చాలా రోజుల తర్వాత మీరంతా వచ్చి మన ఊరికి పుష్కర కళ తెచ్చారు. నదికి పుష్కరాలుంటాయి కానీ ఊరికేమిటా అని ఆశ్చర్యపోకండి. పూర్వం ఏ నదికైనా పుష్కరాలు ఎందుకు చేసేవారో తెలుసా? సంచార జీవితం గడిపే మన పూర్వీకులు ఎక్కడ ఎంతకాలం తిరిగినా 12 ఏళ్లకొకసారైనా పుష్కరాల పేరుతో తమ వాళ్ళని కలుసుకుంటారని, కలిసి బంధాలను తిరగతోడుకుంటారని.
కానీ ఇప్పుడు 12 ఏళ్లకొకసారి కాదు కదా, 116 ఏళ్లకొకసారి కూడా కలుసుకోలేనంత దూరం అయిపోయాం. బిజీ బతుకులకు బానిసలమైపోయాం. బతుకునిచ్చిన ఊరి ఓనమాలను మర్చిపోయాం. ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ సుందరం గారు మాట్లాడతారు. దండాలండి. చిన్న నోరైనా పెద్ద మాటలు చెప్తున్నందుకు మరేమనుకోకండి. ఇప్పుడు అడవిలో జంతువు ఉందండి, దాన్ని పట్టి ఎంతకాలం సర్కస్ లో బందీగా ఉంచినా, ఎంత చికెను మటన్ వేసినా ఒక్కసారి గేట్ ఎత్తితే అది అక్కడ ఉండదండి. పుంజీలు తెంపుకుని మరీ అడవిలోకి పారిపోద్దండి. ఎందుకండి? అడవి దాని ఊరండి, ఊరంటే దానికి ప్రేమ అండి. కానీ మనం మాత్రం ఎంత స్వేచ్ఛ ఉన్నా, ఎంత స్వతంత్రం ఉన్నా బతుకు సర్కస్ లో బందీలుగా మిగిలిపోతున్నామండి. డబ్బు వేటలో పడి కొట్టుకుపోతున్నామండి. ఏమండి, మేమన్నా మొదలు అడిగామా, మాణిక్యాలు అడిగామండి? అప్పుడప్పుడు ఊరికొచ్చి పలకరించిపోమనే కదండి అడుగుతున్నాం. ఇంక నాకు సెలవు ఇప్పించండి, ఉంటాను. ఒక జర్నలిస్ట్గా నా వృత్తిలో ఎన్నో ఛాలెంజ్లు ఉంటాయి. నన్ను లోపరుచుకోవడానికి ఎన్నో లాలూచీలు ఉంటాయి. నేను కూడా ఈ ఉన్నవాడి బెడ్రూమ్లోనో గెస్ట్ హౌస్లోనో హిడెన్ కెమెరా పెట్టి బ్లాక్మెయిల్ చేసి లక్షలు సంపాదించవచ్చు. కానీ చేయలేను. ఎందుకంటే ఈ ఊరంటే నాకు గౌరవం. ఈ ఊరు నేర్పించే సంస్కారం అంటే నాకు గౌరవం. నా దృష్టిలో ఊరంటే కొందరు మనుషులుండే సమూహం కాదు. ఊరు ఒక క్వాలిటీ కంట్రోలర్. మన క్యారెక్టర్కి ఎప్పటికప్పుడు మార్కులు వేసే టీచర్. ఆ టీచర్ ముందు నేను ఎప్పటికీ ఫెయిల్ కాలేను. నమస్తే. మా ఇంట్లో ఒక మూలగది ఉంది. మా ఇంట్లోనే కాదు, మన ఊర్లోని ప్రతి ఇంట్లోనూ ఒక మూలగది ఉంటుంది. అందులో ఏముంటుందో అందరికీ తెలుసుగా. పనికిరాని సామాన్. సామాన్ పాతదే అయినా దాని పట్ల మనం ఏర్పరచుకున్న అనుబంధాన్ని బట్టి గదిలో పెట్టి దాచుకుంటాం. తాళం వేసి భద్రంగా కాపాడుకుంటాం. అది మన ఊరి సంస్కృతి. ఆ సంస్కృతి నుంచి మనం ఎక్కడికి ప్రయాణిస్తున్నాం? అమ్మల్ని, నాన్నల్ని, బామ్మల్ని, తాతల్ని ఊళ్ళల్లో వదిలిపెట్టి వాళ్ళని పనికిరాని వస్తువులుగా ఎందుకు మారుస్తున్నాం? వాళ్ళని అలా పారేసేందుకు ఊరే ఉన్న చెత్త కుండినా? సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే విష్ణుమూర్తితో బొడ్డుతాడు తెచ్చుకోకుండా బతికేస్తుంటే మనమెంత కన్న తల్లి లాంటి ఊరితో బొడ్డుతాడు తెంచుకోకుండా మనము ఉండలేమా? క్షమించండి, నేను ఇలా అంటున్నానని మీరందరూ నన్ను క్షమించండి. మాది కొత్త తరం, కానీ అమ్మా నాన్నలున్నా అనాథలుగా బ్రతుకుతున్న హీన తరం. ఇవాళ మమ్మల్ని పట్టించుకోవడానికి తల్లులకు ఓపిక లేదు, తండ్రులకు తీరిక లేదు. అసలు మేమేం చేస్తున్నామో, ఏం చదువుతున్నామో, ఎవరితో స్నేహం చేస్తున్నామో, కనీసం ఎక్కడికి వెళ్తున్నామో అని అడగడానికి కూడా వాళ్ళకి టైమే లేదు. ఎప్పుడైనా మన ఊరికి వెళదామా అంటే మల్టీప్లెక్స్ కి వెళ్ళమంటారు మా డాడీ. నానమ్మ దగ్గరికి వెళదామా అంటే పబ్కి వెళ్ళమంటుంది అమ్మ. నేను పరికిణి కడితే ముచ్చటపడి మెటికలు విరిచే నానమ్మ లేని ఇల్లు ఏమిల్లు? నేను తప్పు చేస్తే దండించే తాతయ్య లేని ఇల్లు ఏమిల్లు? అందుకే తప్ప తాగాను, తప్పు చేశాను, తను అప్పగించాను. అలాంటి స్థితిలో కనిపించిన నన్ను చూసి ఒక చిన్న ఉత్తరం రాసి వెళ్లిపోయారు నారాయణరావు తాతయ్య. అందులో ఏం రాశారో చూడండి. అమ్మా, ఒక మగవాడికి నువ్వు మనసిచ్చుంటే ప్రియురాలి అనుకుంటాను, పెళ్ళాడుంటే ఇల్లాలి అనుకుంటాను. ఈ రెండూ కాకుండా ఉంటే నేనేమనుకున్నా నువ్వేమనుకుంటావో నువ్వే ఆలోచించు. మా తరానికి ఇలాంటి అడ్వైస్ కావాలి, ఇలాంటి వార్నింగ్ కావాలి. ఇలాంటి అడ్వైస్ ఇచ్చే ఊరికి మేము వెళ్ళం, ఊరు మా దగ్గరికి రాదు. ఇట్స్ ఎ బిగ్ గ్యాప్, బిగ్ ప్రాబ్లం.
డాడీ స్వామి డాడీ నమస్కారం అండి. నేను చిట్టిరాజు భార్యని, పెద్దిరాజు గారి కోడల్ని. మా మామగారైన పెద్దిరాజు గారు ఒకప్పుడు ఈ ఊరికి పెద్ద. ఆయన అందరికీ ఎంతో చేశారు. ఆయనే కాదు, ఈ ఊరి వాళ్ళందరూ ఎందరికో ఎంతో చేశారు. కానీ దానికి బదులుగా మీరు ఈ ఊరికి తిరిగి ఏమిచ్చారు? మంచి బియ్యం కావాలి, ఆవకాయ కావాలి, నెయ్యి కావాలి అని అడిగి తీసుకెళ్లవే కాని మీరు మళ్ళీ తిరిగి ఈ ఊరికి ఏమన్నా ఇవ్వగలిగారా? స్వాతంత్రం వచ్చి 64 ఏళ్లయిందట. కనీసం 24 గంటలు కూడా కరెంట్ ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాం. దీని గురించి ఆలోచించారా ఎవరైనా? మీ సిటీలు దగదగలాడాలి, మా పల్లెలు చీకట్లోనే మగ్గాలా? పల్లెల్లో ఉన్నది మనుషులే అని మీరనుకునుండుంటే నా భర్తకి ఇలా జరుగుండేదా? ఇవాళ నా పిల్లలు ఇలా అయ్యుండేవారా? రేపు నేను బతకలేక ఏ బావిలోనో దూకితే ఆ నేరం ఎవరిది? ఆ పాప ఎవరిది? నా ఊసురు మీకు తగలదా? అది ఆత్మహత్య కాదు, ఉరి. మనందరం కలిసి మన ఊరికి వేస్తున్న ఉరి. మన నిర్లక్ష్యం వల్ల మన ఊరికి పడుతున్న ఉరి. ఎన్నో ఆశలతో చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి మన ఊరు చూద్దామని వచ్చాను. కొబ్బరి చెట్టు నీడ, ఆరుబయలు భోజనం, ఆప్యాయపు పలకరింపు, కళకళలాడే ఇంటి లోగిలి, ఇది చూద్దామని వచ్చాను. కానీ ఏం చూశాను ఇక్కడ? ఊరా ఇది? వల్లకాడు. వలస వలస వలస. ఊరు వదిలిపెట్టి ప్రతి ఒక్కడూ వలసలై, పెద్ద చదువు కోసం, పెద్ద వైద్యం కోసం, పెద్ద ఉద్యోగం కోసం, ఇంకా చెప్పాలంటే మల్టీప్లెక్స్ల కోసం, వీటి కోసం ఊరిని వదిలేయాలా? నేనే మన ఊళ్ళో ఉంటే, నాలా మీరంతా ఊర్లో వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకుంటే, ఇవాళ అడుగు నా శిష్యుడు, గణితంలో మేధావి, జీనియస్, చలపతి, చదువుకోవడానికి డబ్బులు లేక హోటల్లో పని చేయవలసిన పరిస్థితి వచ్చేదా? నా శిష్యురాలు సరళ, నా బంగారు తల్లి, ఏ రోజున కూలుతుందో తెలియని ఈ స్కూలు గోడల మధ్య పాఠాలు చెప్పవలసి వచ్చేదా? ఓదార్చే మనిషి లేక, ధైర్యం చెప్పే తోడు లేక నా శిష్యుడు చిట్టిరాజు ఇవాళ చనిపోయేవాడా? మీరంతా ఊర్లోనే ఉండమని నేను చెప్పట్లేదు, పైకి దూసుకు వెళ్ళొద్దని నేను అనలేదు. కానీ చెట్టు ఎంత విస్తరించినా సరే, ఆకాశాన్ని చుంబించినా సరే, దాని వేర్లుండేది గాల్లో కాదు, నేలలో. మన మూలాలు ఉన్నది కూడా మన ఊర్లోనే, ఈ మట్టిలో. ఇది కేవలం మట్టి కాదు, మన సంస్కృతి, మన వారసత్వం, మన ముందరి తరాలకు మనం ఇవ్వాల్సినటువంటి సంపద. ఇవాళ మన శాస్త్రవేత్తలే ప్రపంచానికి వెలుగునిస్తున్నారు. మన కంప్యూటర్ మేధావులు ప్రపంచాన్ని అనుసంధానిస్తున్నారు. మన వ్యాపారవేత్తలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉక్కు కవచంలా నిలబడుతున్నారు. ఇవాళ సిలికాన్ వ్యాలీలోని గల్లీ గల్లీలో చూసిన మన తెలుగువాడే ఉన్నాడు. గర్వమే. అందుకు బదులుగా వాళ్ళు మన ఊళ్ళకి ఏమిస్తున్నారు? అలా ఇవ్వాలనే ఆలోచన చెయ్యమని, ఊరు వైపు చూడాలని పిల్లలకు మనం నేర్పుతున్నామా? లేదే. కంటి చూపున్న గుడ్డి వాళ్ళని చేస్తున్నాం. కనుకనే పాలు ప్యాకెట్ల నుంచి వస్తాయని, బియ్యం బస్తాల్లో పడుతాయని, కాయగూరలు ఫ్యాక్టరీలో తయారవుతాయని నమ్మే ఈ కాలం హైఫై స్కూల్ పిల్లలకు మన దేశపు మట్టి వాసన గురించి, మన కన్నీటి సువాసన గురించి తెలియాలంటే అది పల్లెటూళ్ళ నుంచే నేర్పించాలి. నా దృష్టిలో ఊరు నాశనం అవ్వడం అంటే నా తల్లి భరతమాత గర్భసంచి తీసేయడమే. ఊరి లేని ఈ దేశాన్ని ఎలా ఊహించలేమో, గర్భసంచి లేని భరతమాతను కూడా ఊహించలేం.
ఇక ఆ తర్వాత జరిగేది సహజమైన శిశువుల ఆగమనం కాదు, కృత్రిమ శిశువుల ఆక్రమణ. అలాంటి కృత్రిమ శిశువులు కోయిల కూస్తే ఆశ్చర్యపడరు, నాగని పొలాన్ని చీలిస్తే ఆనంద బాష్పాలు రాల్సరు. కృత్రిమ ఊహల్లో సంచరించే ఈ జనాల వల్ల మన దేశపు ఉనికి నాశనం అవుతుంది. అందుకే ఆడపిల్లల గొంతు కోసే మగపిల్లలు, ఇంటర్నెట్ కేఫుల్లో కెమెరాలకు చిక్కే ఆడపిల్లలు ఎక్కువైపోయారు. మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలంటైన్స్ డే అని పరాయి వాడు పిలిపిస్తే మనమంతా పొలోమని వాడి సంస్కృతి వెనకాల ఫాలో అవ్వడం కాదు. ఇవాళ మనము పిలుపునిద్దాం. ఈ వేదిక మేంచే ప్రపంచానికంతటికి చాటి చెబుదాం. ఇక మీదట ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న గ్రామ స్వరాజ్యాన్ని ఆశించిన బాపూజీ పుట్టిన రోజున మాతృభూమి దినోత్సవం జరుపుకోవాలి. ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ మూలన్నా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ఆఖరికి మన రాష్ట్రపతి అయినా సరే, ఆ రోజు తమ ఊరికి చేరుకోవాలి, సొంత మనుషులతో గడపాలి, సొంత వారి గుండె చప్పుడు వినాలి, దానికి స్పందించాలి. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ జరగాలి. దిగులొద్దు తాతయ్య, మేమున్నాం. మీ కలల్ని మేం నిజం చేస్తాం. నేను మాస్టారు సురేందర్ని. సురేంద్ర మాస్టారు, మీరు నేర్పిన పాఠాలు, సరళ పీకిన క్లాసులు నన్ను ఈ విజయం సాధించేలా చేసాయి మాస్టారు. మన నేలలో